Let's pray. ప్రార్థన చేసుకుందాం మరోసారి. Heavenly Father, we ask you that you will be with us and you will help us as we embark on the study of the last things that come at the end of the age. We pray, Father, that you will help us to acquaint ourselves with this information and act accordingly for the glory of God. Please take care of us. Please bless us and give us uninterrupted service. In Jesus' precious name we pray. Amen. Yeah. Okay. మనం భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి నేర్చుకుంటూ ఉన్నాం. అందులో మనం ఇప్పటికే వాస్తవానికి 2 తరగతులు ముగించుకోవడం జరిగింది. 2 సెషన్స్ ముగించుకున్నాం. ఇప్పుడు ఈరోజు కొంచెం ఎక్స్టెండెడ్ సర్వీస్ మనం పెట్టుకొని we will try to complete what is before us. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది చాలా పెద్ద అంశం కాబట్టి ఎంతసేపు అయినా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. Of course that is possible. So much of information is there right now. అంటే నా దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ చాలా ఉంది, ఎందుకంటే నేను చాలా ఏళ్ళ నుంచి చదువుతున్నాను. అందులో నేను రాసిన పుస్తకంలోనే దాదాపు more than 50 pages of information is there. So it's not that the lack of matter, but the lack of time. ఉన్న సమయంలో మనము ఎంత విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేద్దాం. భవిష్యత్తు సంఘటనలు, ఈవెంట్స్, ఫ్యూచర్ ఈవెంట్స్ ఎలా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనము ఇంతకు ముందు చెప్పుకున్నాం. అందులో మొట్టమొదటిది సంఘము ఎత్తబడుట, the rapture of the church. One of these days the Lord Jesus Christ will come back into the mid-air and he would receive us to himself. The church will be raptured. దాని గురించి మనం చెప్పుకోవడం జరిగింది. And there are no signs to it. It can happen at any time. Technically it is called imminent. Imminent ante veru, imminent ante veru. Imminent ante at any time అని అర్థం. So the coming of the Lord can be at any time. Even before we complete our study, the Lord can come any moment. Behold, I come quickly, the Lord says. He comes as a thief in the night, it says, the word of God says. Kanuka, Prabhu aina Yesu Kristu, he will come and rapture the church. That's number 1. And we completed that in the previous session. And then we also said that immediately after the rapture of the church, there will be Bema, judgment seat of Christ, or the judgment seat of Christ. Bema is a Greek word which means a raised platform from where you receive your rewards. Normal ga manamu games ముగించిన తర్వాత ఏదైనా స్పోర్ట్ అయిపోయిన తర్వాత మనకు ఒక ప్లాట్ఫామ్ వేస్తారు. ఆ ప్లాట్ఫామ్ లో వాళ్ళకు అక్కడ ఉన్న వాళ్ళని దూషించడానికో తిట్టడానికో, మీరు తప్పు చేశారు, ఇదిగో పలానా చోట మీరు ఇలా సరిగా రన్ చేయలేదని చెప్పడానికో, అది that's not meant for that. It is purely meant for rewarding us. And we said the Lord richly rewards his children. In fact, his nature is to reward. He that cometh unto God must believe that he is, and that he is the rewarder of those who diligently seek him ani Hebrews chapter 11 verse 6 లో వ్రాయబడింది. హెబ్రీ పత్రిక 11:6లో ఆ మాట మనం చూస్తాం. కనుక ఆ విషయాలు కూడా మనం
గత తరగతిలో చూసుకోవడం జరిగింది. చాలా విషయాలు చెప్పుకున్నాం. మనము క్రీస్తు న్యాయపీఠం ఎదుట, అంటే తెలుగులో క్రీస్తు న్యాయపీఠం అంటారు, ఇంగ్లీష్ లో జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ అంటారు. సో క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షమైనప్పుడు మనము మన జీవితంలో ఈ శరీరమందు చేసిన ప్రతి దానికి లెక్క ఒప్పు చెప్పాలి. అప్పుడు ప్రతివాడు తాను చేసిన క్రియల చొప్పున ప్రతిఫలం పొందుకుంటాడు అన్న విషయాన్ని మనం చూడడం జరిగింది. అందులో ప్రధానంగా మనం యేసుక్రీస్తు ప్రభువు ఆయన పరిచర్య ప్రారంభంలో రివార్డ్స్ తో ప్రారంభించాడు. ఆయన పుస్తకాన్ని ముగించినప్పుడు, బైబిల్ గ్రంథాన్ని ముగించినప్పుడు కూడా రివార్డ్స్ తోనే ముగించడం జరిగింది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అక్కడ 11వ వచనంలో మనల్ని జనులు నిందించి హింసించి నిమిత్తముగా చెడ్డ మాటలలా పలికితే, అనవసరంగా మనం మంచి చేస్తే మనం కీడు చేసి నానా మాటలని మనల్ని బాధ పెడితే మీరు ధన్యులు, ఆనందించి సంతోషించండి. ఎందుకు అలా చేయాలి అని అంటే, పరలోకమందు మీ ఫలము అధికమగును, గ్రేట్ ఈజ్ యువర్ రివార్డ్ ఇన్ హెవెన్ అని వ్రాయబడింది. కనుక కేవలం ఎవరో బాధ పెడుతుంటే మనం ఏదో సంతోషపడుకుంటూ ఉండడం అంటే దేనికి? ఫర్ వాట్ అంటే అక్కడ రీజన్ ఉంది. అంటే దట్స్ ద బిగినింగ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు తన మినిస్ట్రీ ప్రారంభ దినాల్లోనే ఆయన చెప్పాడు ఆ మాట. ఆ తర్వాత లాస్ట్ వర్డ్స్, బైబిల్లో వ్రాయబడిన లాస్ట్ వర్డ్స్ ఏంటంటే, బిహోల్డ్ ఐఎమ్ కమింగ్ క్విక్లీ. నేను ప్రతి వానికి ఇవ్వడానికి జీతం తీసుకొని వస్తున్నాను అని చెప్పి, వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇవ్వడానికి జీతం తీసుకొని వస్తున్నాను అని ప్రకటన గ్రంథం 22:12లో చెప్పాడు. సో that's what Jesus said in the beginning, that's what Jesus said even at the end of the book. So అంత దేవుడు మనం ప్రభు కోసం చేసే ప్రతి దానికి ప్రతిఫలం ఇస్తాడని, మనము చాలా జాగ్రత్తగా బ్రతకాలని, ఏ విషయాలను ఆయన చూస్తాడో ఆ విషయాలు కూడా మనం చెప్పుకున్నాం. సో మళ్ళీ వాటన్నిటి జోలికి వెళ్ళాం. కానీ సంఘము ఎత్తబడిన తర్వాత, ఆఫ్టర్ ద ర్యాప్చర్ దెర్ విల్ బి జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ హెవెన్. అండ్ దెన్ దాని మీద చాలా పుస్తకాలు ఉన్నాయి. అంటే పుస్తకాలు చెప్పొచ్చు వాస్తవానికి. అంటే ఐ హ్యావ్ ఆల్మోస్ట్ ఒక కలెక్షన్ ఆఫ్ మేబీ 100 బుక్స్ ఉండొచ్చు, మోర్ దాన్ 100 బుక్స్ ఉండొచ్చు జస్ట్ ఆన్ దిస్ సబ్జెక్ట్, అంటే ఈ ఎండ్ టైమ్స్ మీద. అండ్ ఐ హ్యావ్ రెడ్ లాట్ ఆఫ్ దెమ్, నాట్ ఫుల్లీ, అన్ని సంపూర్ణంగా చదవలేదు కానీ, బట్ లాట్ ఆఫ్ దెమ్ ఐ హ్యావ్ రెడ్. కనుక there is so much of information. I want you to really study appropriately. If you are interested, please let me know. I can guide you. అంటే చాలా గందరగోళం కూడా ఉంది అన్న విషయాన్ని కూడా నేను ఫస్ట్ తరగతిలో నేను చాలా ఇంట్రడక్షన్ చెప్పా వాస్తవానికి. అది ఐ లేడ్ ద ఫౌండేషన్ ఫర్ ది ఎంటైర్ స్టడీ. అది కొంత అయినా ఎక్కువైనా కానీ అది గమనించాల్సిన విషయం, చాలా ఇంపార్టెంట్ క్లాస్ అది. అక్కడ అంటే మనము హెర్మెనెటికల్ ఇష్యూస్ ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలి, ఒక ప్యాసేజ్ ని తీసుకొని, ఒకే ప్యాసేజ్ ని తీసుకొని ఒక 4 రకాలుగా ఎందుకు వివరిస్తూ ఉన్నారు, వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ బిహైండ్ అనేది, వై డు దే డూ దాట్ అనేది మనం చెప్పుకొని ఏమనుకున్నామంటే, we should follow consistent, what is known as consistent literal interpretation. ఆర్ సింపుల్ గా చెప్పాలి అంటే నార్మల్ ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకు ఒక అర్థం ఉంటది కదా. ఇప్పుడు ఉదాహరణకు ఈరోజు మధ్యాహ్నం నా హెయిర్ కటింగ్ చేసుకొని వచ్చానంటే, హెయిర్ దేనికి సాదృశ్యంగా ఉంది అన్న, హెయిర్ కటింగ్ చేసుకొచ్చుకున్నానంట అని అంటారు ఎవరన్నా. హెయిర్ కటింగ్ చేసుకున్నా, యూ అండర్స్టాండ్ వాట్ ఐ మెంట్ బై దట్, ఇజంట్ ఇట్? అట్లా సింపుల్ గా మనకు ఒక భాషకు అర్థం ఉండాలి అని అంటే, ఇట్ హ్యాస్ టు బి టేకెన్ లైక్ దట్. ప్రతి దానికి దాని అర్థం ఏంటి, అసలు హెయిర్ అంటే ఏంటి, హెయిర్ కటింగ్ అంటే ఏంటి అని అనుకుంటారు ఎవరైనా? ఎవరు అనుకోరు అలాగా. సింపుల్. కనుక వెన్ ఏమంటారు, మామూలుగా విషయం అర్థమైంది అని అంటే చాలా, అంతే ఇంకా. అండ్ దెన్
డీప్ గా స్టడీ చేయడానికి దాని గ్రీక్ వర్డ్స్, దాని మీనింగ్ అవన్నీ అవి చదవడం వేరే, మళ్ళీ అది చదవడం వేరే. సో బట్ వెన్ యూ రీడ్ ద బైబిల్, ఉదాహరణకు శ్రద్ధతో ఉండండి, మెలకువగా ఉండండి, సిద్ధంగా ఉండండి, సేవ చేస్తూ ఉండండి, ఇలాంటి మాటలు చెప్పారు అనుకోండి, అర్థంగానే ఉన్నాయి ఇందులో. బట్ లోతుగా మనము యాక్చువల్ గా మెలకువగా అంటే ఏంటి అంటే మనకు తెలుసు మెలకువ అనే దానికి. ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ గో ఇన్ టు గ్రీక్ వర్డ్స్ అండ్ వాటి ఒరిజినల్ మీనింగ్ ఏంటి, అవి ఎలా ఏ సందర్భాల్లో ఎలా వ్రాయబడ్డాయి, యేసుప్రభు ఆ మాట వాడినప్పుడు ఆయన ఉద్దేశం ఏమై ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా లోతుగా ఎంతైనా స్టడీ చేయొచ్చు. బట్ సింపుల్ గా ఒక లాంగ్వేజ్ కి మీనింగ్ ఉంటది, ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. వెన్ ద ప్లెయిన్ సెన్స్ మేక్స్ పర్ఫెక్ట్ సెన్స్, సీక్ నో అదర్ సెన్స్ అని ఒక సామెత ఉంది ఇంగ్లీష్ లో. వెన్ ద ప్లెయిన్ సెన్స్ మేక్స్ పర్ఫెక్ట్ సెన్స్, సీక్ నో అదర్ సెన్స్. సో ఆ పద్ధతిలో మనము స్టడీ చెయ్యాలి అన్న విషయాన్ని మనం ఫస్ట్ క్లాస్ లో నేను చాలా ఎక్కువ సేవలు చెప్పాను నేను యాక్చువల్ గా. అదంతా కూడా దట్స్ వెరీ వెరీ ఫౌండేషనల్. అంటే మీ అంతటా మీరే స్టడీ చేయడానికి కూడా పనికొచ్చే విషయాలు, రైట్? అంటే ఒకరి మీద డిపెండ్ కావడం ఆల్వేస్. ఎవరు చెప్పారు మీకంటే ఇమానుయేల్ చెప్పాడు కాబట్టి సత్యం కాదు. ఇమానుయేల్ ఎవరు? సో అట్లా కాదు, నీవు కన్విన్స్ కావాలి వాక్యంలో నుంచి. నీకు లోపల డీప్ కన్విక్షన్ ఏర్పడినప్పుడు అప్పుడు నువ్వు నీ సొంతగా మాట్లాడగలుగుతున్నావు. దిస్ ఈజ్ వాట్ గాడ్స్ వర్డ్ సేస్, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ టు యూ అని. ఆ విధంగా మనము అలాంటి కన్విక్షన్ లోనికి వెళ్ళాలి. కనుక మీరు ఎన్నో విషయాలను లోతుగా అధ్యయనం చేసే మనసు ఉంటది. యవనస్తులు చాలా సమయాన్ని అలా వెచ్చిస్తారు. బైబిల్ మీద వెచ్చించాలని మనవి చేస్తాం. మీ చదువు మీద వెచ్చించండి. కొన్ని పనికిరాని విషయాలు ఉంటాయి, వాటిని మీరు ఏమి రీసెర్చ్ చేయకపోయినా కలిగే నష్టం ఏమీ లేదు. మనం రీసెర్చ్ చేసినా చేయకపోయినా కలిగే నష్టం లేదు. మన మధ్యలో ఒక అబ్బాయి, అన్నా నేను హీబ్రూ వీడియోస్ చూస్తున్నానన్నా, చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నా అని అన్నాడు. ఏంటి అవి నాకు కొంచెం పంపించు అని అన్నా. అంటే జెనసిస్ చాప్టర్ 1 verse 1 లో ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్ అంది కదన్నా. ఇన్ ద బిగినింగ్ బెరెషిత్ అని హీబ్రూ వర్డ్ రాశారు. దాంట్లో ముళ్ళ కిరీటం ఉంది అన్నాడు. అప్పా ఎక్కడ వినలేదే, నేను ఇన్ని ఏళ్ళ నుంచి చదువుతున్నా, 30 ఏళ్ళ నుంచి బైబుల్ చదువుతున్నా, ముళ్ళ కిరీటాన్ని నేను ఇన్ ద బిగినింగ్ లో బెరెషిత్ లో చూడలే. కనుక క్రేజీ నట్స్ చాలా మంది ఉన్నారు. ఊరికే హీబ్రూ పేరట కొంతమందికి మనసు నెమ్మది లేకుండా, కుటుంబాలతో గడపకుండా, రాత్రింబగళ్ళు పిచ్చలలాగా కొంతమంది ఈ పోర్నోగ్రఫీకి అలవాటు పడతారు చూడండి, ఆ టైప్ లో ఇట్లాంటి వాటికి కూడా అలవాటు పడుతున్నారు, పనికి మాలిన వీడియోస్ కి. కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి. మంచిగా హిస్టారికల్ ఆర్థడాక్స్ క్రిస్టియన్ ఫెయిత్ చదివేది చాలా ఉంది, నేర్చుకునేది లెక్కలేనంత ఉంది. ఫస్ట్ అది నేర్చుకుందాం. అదంతా బాగా బాగా వంట పట్టించుకున్న తర్వాత ఎంత నేర్చుకుంటే అంత మంచిది. అది నేర్చుకున్న తర్వాత అప్పుడు మనకు ఒక స్టాండ్ ఉంటుంది. ఏదైనా కానీ అది మంచిదో చెడేదో, ఏం చెప్తున్నాడు నిజంగా అనే, ఇది కరెక్టేనా కాదా అనేది అప్పుడు తెలుస్తుంది. కనుక డూ ద రీసెర్చ్, గుడ్ రీసెర్చ్ మంచిగా చేయండి, రైట్? ఐ కెన్ గైడ్ యూ. నేను నుంచి దీంట్లో ఉన్నా కాబట్టి నేను ఫ్రమ్ ఏమంటారు, ఈ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు దీంట్లో హౌ మెనీ కైండ్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి, వై డు వి సెలెక్ట్ దిస్ పర్టిక్యులర్ ఇంటర్ప్రిటేషన్ అనేది అవన్నీ కూడా చూడడం జరిగింది. సో ఇఫ్ యూ వాంట్ టు రియలీ స్టడీ, యూ కెన్ కన్సల్ట్ మీ లేటర్ ఆన్. ఓకే, నౌ వి విల్ look at the third major event that is going to happen in the future, and that is a very terrible reality. We should never take delight in ఏమంటారు, బాగా జరిగింది ఇలా జరగాల్సిందే అన్నట్టుగా ఒక కసితో మనం ఎన్నడూ కూడా అలాగా చేయకూడదు. అదేంటి అనంటే, యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఒకానొక రోజున సంఘాన్ని, అంటే యేసు ప్రభువును నిజంగా నమ్ముకొని ఆయనతో సంబంధం కలిగిన వ్యక్తులను ఆయన తీసుకుని వెళ్తానని చెప్పాడు, వాగ్దానం చేశాడు కదా. యోహాను సువార్తలో చెప్పాడు, ఐఎమ్ గోయింగ్ టు ద ఫాదర్స్ హౌస్ టు ప్రిపేర్ ద మ్యాన్షన్స్ ఫర్ యూ, అండ్ వన్స్ దట్ ఈస్ డన్ ఐ విల్ కమ్ బ్యాక్ and I will take you so that you will be with me. That is the purpose. You will be with me forever and ever. So he's going to come back one of these days.
అది ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ బట్ వన్ ఆఫ్ దిస్ డేస్ హి విల్ కమ్ బ్యాక్. అండ్ అన్ని మొదటి రాకడకు సంబంధించిన ప్రవచనాలు అన్ని కూడా అక్షరార్థంగా ప్రతి ప్రవచనం నెరవేర్చబడింది. ఇది మనం గమనించాలి. ఎందుకు గుడ్డిగా నమ్ముతున్నాడే ఈ మేనల్ అనుకోకండి మీరు. ఇట్స్ నాట్ లైక్ దాట్. ద మోర్ యూ స్టడీ, ఒక పుస్తకం చదివాను, ద క్లోజర్ యూ లుక్ అట్ ద గ్రేటర్ ద బుక్ ఈస్. ద టైటిల్ ఆఫ్ ద బుక్కే అది. ద క్లోజర్ యూ లుక్ అట్ ద గ్రేటర్ ద బుక్ ఈస్. బైబుల్ గ్రంథాన్ని నువ్వు ఎంత క్లోజప్ లో నుంచి చదివితే అంత అద్భుతంగా కనపడుతుంది. కనుక ఆల్ ది prophecies concerning the first coming of the Lord Jesus Christ have been fulfilled literally to the core. All of them. No exceptions allowed. No exception, not even one exception. Alantappudu, is it reasonable for us to believe that God is going to fulfill the predictions concerning his second coming? It is reasonable to believe that. It is not blind. It is reasonable. Kanuka, he is going to come back. Ayana kachitanga vastadu. Aithe vachinappudu sangamu, when the church is raptured, there will be many people who will be left behind. There is a movie. Meer evaraina chusara Left Behind ane movie? Series of movies ఉన్నాయి వాస్తవానికి. లెఫ్ట్ బిహైండ్ చూడండి, మీకు అందుబాటులో ఉన్నాయి ఆ మూవీస్. చాలా అద్భుతంగా ఉంటుంది. లెఫ్ట్ బిహైండ్, you will be left behind. And when you are left behind, what will happen? You will have to go through what is known as 7-year great tribulation. ఇక్కడ 7-year tribulation అని చెప్పడానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, ఎగ్జాక్ట్లీ ఆ నంబర్ ఉంది బైబిల్లో. ఊరికేనే 7 అని చెప్పట్లేదు. మనకేమో సరదనా 7 అని చెప్పడానికి? వాళ్ళు బాధపడుతుంటే ఇంకా ఇంకో సంవత్సరం పెంచితే బాగుండేది అని చెప్పుకోవడానికి కానీ అలాంటి వాటికి మనకేమైనా సరదనా? కాదు కదండి. సో మనం గ్రహించేది ఏంటంటే, దేర్ విల్ బి 7-year గ్రేట్ ట్రిబులేషన్ అనే విషయాన్ని మనము గమనిస్తాం. అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, డానియల్లో ఈ విధంగా వ్రాయబడింది. దానియేలు గ్రంథం, మీరు మేబీ యూ కెన్ ఓపెన్ యువర్ బైబుల్స్, రైట్, సిన్స్ ఇట్ ఈస్ స్టడీ ఆఫ్ గాడ్స్ వర్డ్. మీరు విల్ యూ టర్న్ యువర్ బైబుల్స్ టు డానియల్ చాప్టర్ 9. డానియల్ చాప్టర్ 9 లో సందర్భం ఏంటంటే, అప్పటికే దానియేలు చాలా ఓల్డ్ అయ్యాడు. ఆయన దేవుని గ్రంథాలు చదువుతున్నాడు. ఆ దినాల్లో ఉన్న గ్రంథాలు, ప్రాముఖ్యంగా ఇర్మియా గ్రంథం చదివాడు. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ఏం చెప్పాడంటే, యూదా ప్రజలు బబులోను దేశానికి చెరకు వెళ్తారు. అంటే దే గో ఇన్ టు ఎగ్జైల్, బాబిలోనియన్ ఎగ్జైల్ అంటారు దాన్ని. 3 times వాళ్ళు వెళ్ళడం జరిగింది. అంటే 3 దఫాల్లో వాళ్ళు వెళ్ళడం జరిగింది. సరే, వాళ్ళు వెళ్ళక ముందు ఈయన ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళండి, అది దేవుని చిత్తము, వెళ్ళాలి, వెళ్ళకపోతే ఎవడు బతకడు అని ఆ విధంగా చెప్పి అక్కడికి వెళ్ళిన వారికి ఏమన్నాడంటే, మీరు వెళ్ళి అక్కడ సుఖంగా బతకండి, మీరు పంటలు వేసుకోండి, తర్వాత మీరు ఏ పట్టణంలో ఉన్నారో ఆ పట్టణ క్షేమం కొరకు ప్రార్థన చేయండి అంటూ 70 సంవత్సరాల తర్వాత దేవుడు ఖచ్చితంగా మరలా మిమ్మల్ని దర్శిస్తాడు, మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తాడని చెప్పాడు. అలా చెప్పినందువల్ల ఏం చేశాడంటే, ఈయన ఆ మాటలు చదువుతూ, ఓహో అలాగా అయితే ఇప్పుడు 70 సంవత్సరాలు అయింది, మరి నా ప్రజల యొక్క పరిస్థితి ఏంటి అని ఆలోచన చేయడం ప్రారంభించాడు. ఆలోచన చేస్తూ ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నువ్వు చెప్పావు కదా 70 ఏళ్ల తర్వాత నీ ప్రజలను మరలా దర్శిస్తారని చెప్పావు, మరి దాని సంగతి ఏంటి అని అంటే, దేవుడు ఒక దేవదూతనే పంపించాడు వాస్తవానికి జవాబు ఇవ్వడానికి. ఊరికి మామూలుగా చెప్పొచ్చు కదా, ఇట్స్ ఎ స్పెషల్ థింగ్ అన్నట్టు. కనుక ఒక దేవదూతను పంపిస్తే ఆ దేవదూత వచ్చి ఈ విధంగా చెబుతూ ఉన్నాడు.
ఏమంటూ ఉన్నాడంటే, అదిగో దేవుడు నీ ప్రజల కొరకు, నీ పరిశుద్ధ పట్టణం కొరకు, పరిశుద్ధ పట్టణం అంటే యెరూషలేం, దాని కొరకు 70 వారాలు నియమించాడు అని అన్నాడు. 70 వారాలు, 70 వీక్స్ ఆఫ్ డానియల్ అంటారు దీన్ని. ద ప్రాఫెసీ ఆఫ్ 70 వీక్స్ ఆఫ్ డానియల్ అంటారు. 70 వారాలు అంటే ఏంటి? 70 వారాలు అంటే నిజంగా వారం అంటే 7 రోజుల వారాలా, అట్లా 70 వారాలా అంటే కాదు. యూదులకు ఇక్కడ వారం అంటే నార్మల్ గా 7 రోజుల వారము అనే భావన ఉంది. వారంలో 7 రోజులు ఉంటాయి కదా, ఒక్కొక్క రోజు ఒక సంవత్సరాన్ని సూచిస్తూ కూడా అలాంటి భావన కూడా ఉంది. దాన్ని ఏమంటారు అంటే హెప్టాడ్స్ అంటారు. ఇంగ్లీష్ లో హెప్టాడ్స్ అంటారు. వీక్స్ ఆఫ్ ఇయర్స్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే వీక్స్ ఆఫ్ ఇయర్స్. అండ్ హియర్ గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ వీక్స్ ఆఫ్ ఇయర్స్. అది మనకు నిజంగా యూదులకు అలాంటి తలంపు ఉందా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది అంటే, యాకోబు చరిత్ర చదవాలి. మనకు ఆదికాండంలో యాకోబు చరిత్ర ఉంది కదా. యాకోబు 7 సంవత్సరాలు రాహేలు కొరకు వాళ్ళ మామ దగ్గర పనిచేశాడు. కానీ వాళ్ళ మామ మోసగాళ్ళకే మోసగాడు కనుక ఈ మోసగాడిని ఆ మోసగాళ్ళకే మోసగాడైన వాళ్ళ మామ మోసం చేసేసాడు. మోసం చేస్తే ఎందుకు ఇలా నాకు మోసం చేసామంటే అంత స్టోరీ చెప్తాం, మనకు తెలుసు ఆ స్టోరీ అంతా. ఆ స్టోరీ చెప్పి మళ్ళీ ఒకవేళ నీకు ఈ అమ్మాయి కావాలనుకుంటే రెండో అమ్మాయిని కూడా ఇస్తాం, మా ఆచారం ప్రకారం, నాటే ప్రాబ్లం. కానీ ఈ అమ్మాయి కావాలంటే ఏం చెయ్యాలి? ఒక మాట అంటాడు, ఫుల్ఫిల్ హర్ వీక్ ఆల్సో అని అంటాడు. ఫుల్ఫిల్ హర్ వీక్ ఆల్సో. మీరు అదంతా చదవాలంటే ఇప్పుడు మనం అన్ని చూడడానికి మనకు టైం లేదు కాబట్టి ఐ హావ్ టు జస్ట్ వాక్ త్రూ ఆల్ దీస్ థింగ్స్, లేదా రన్ త్రూ అని చెప్పుకోవచ్చు. ఫుల్ఫిల్ హర్ వీక్ అని అంటే ఆయన 7 సంవత్సరములు ఆమె కొరకు పనిచేశాడు అని. వీక్ అంటే యాక్చువల్ గా 6 days 7 days కదా. ఆయన 7 సంవత్సరాలని తర్వాత కూడా చెప్తాడు, వాళ్ళ భార్యలతో చెప్తాడు, ఇదిగో మీ నాన్న దగ్గర నేను 14 సంవత్సరాలు మీ ఇద్దరు కొరకు పనిచేశాను అని ఆ విధంగా స్టోరీ అంతా చెప్తాడు. కనుక అక్కడ వీక్ అంటే ఒక వీక్ కాదు, ఒక రియల్ గా మామూలుగా ఏమంటారు 7 రోజులు కాదు, ఇట్స్ అ వీక్ ఆఫ్ ఇయర్స్. కనుక దీన్ని ఏమంటారంటే లాస్ట్ లో ఇక్కడ దాన్ని భాగాలు చేశారులేండి. ఫస్ట్ 7 weeks, తర్వాత 62 weeks, 1 week అని ఆ విధంగా భాగాలు చేశారు. ఎక్కువ కన్ఫ్యూజ్ కావద్దు. నేనేం చెప్తానంటే అందులో ప్రపంచంలో ఉండే ఏ బైబిల్ పండితుడైనా ఆ 70 weeks ను హెప్టాడ్స్ అనే విధంగానే ప్రతి ఒక్కరు తీసుకుంటారు. అదర్వైజ్ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. యూ కాంట్ ఫుల్ఫిల్ దట్ అట్ ఆల్. అంటే ఇక్కడ చెప్పబడిన విషయాలు ఎగ్జాక్ట్ గా అక్షరార్థంగా నంబర్ ప్రకారం జరిగినాయి. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, చాలా మంది ఏం చేస్తారంటే 69 weeks మాత్రం లిటరల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే 69 weeks యేసుప్రభు మొదటి రాకడ వరకు వచ్చేస్తుంది, ఆయన చనిపోయేంత వరకు వచ్చేస్తుంది. కానీ 70th week ఒకటి ఉంది, దాన్ని ఏం చేస్తారంటే కంటిన్యూ చేస్తారు. కంటిన్యూ చేస్తే ఫిక్స్ కాదు అది. చూడండి ఆ మాట చదువుదాం మనం. దానియేలు గ్రంథం చాప్టర్ 9వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడింది. 9వ అధ్యాయము 26-27 వచనాలు. ఈ 62 వారములు అంటే ఫస్ట్ 7 వారాల గురించి చెప్పాడు, ఆ తర్వాత 62 వారాలు చెప్పాడు. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషేక్తుడు నిర్మూలము చేయబడును. అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది 69th week ద మెస్సాయా షల్ బి కట్ ఆఫ్. అండ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఎట్లా ఏమంటారు ప్రవచించారో అదే డేట్స్ జరిగాయి. యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు, సో అది జరిగింది. వచ్చునట్టి రాజు అంటే ఈయన, హీ ఈస్ కాల్డ్ ద ప్రిన్స్ దట్ షల్ కమ్. అంటే మళ్ళీ యేసుక్రీస్తు అనుకునేది మీరు, ఈ వ్యక్తి క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ అంటారు. సో వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింప చేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధ కలాంతం వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అంటే వన్ ఆఫ్ దీస్ డేస్ ఆఫ్టర్ ద ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్ ఒక వరల్డ్ ఫిగర్ ప్రజల ముందుకు వస్తాడు, లేదా ప్రపంచ నియంత
అని చెప్పుకోవచ్చు. ప్రజల ముందుకు వస్తాడు, వచ్చి వాడు నియంత అంటే మా తర్వాత తెలుస్తుంది వాడు నియంత అని. ఫస్ట్ మాత్రం లోకాన్ని అంతటి కూడా కాపాడబోయే రక్షకుడు వీడే, ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్ అని లోకం అంతా నమ్ముతుంది. వాడు ఏం చేస్తాడంటే ఇశ్రాయేలీయులతో 7 సంవత్సరాలు నిబంధన చేసుకుంటాడు. By the way, all these 70 years, 70 weeks of Israel, weeks of Daniel 70 weeks ఏవైతే ఉన్నాయో ఈ prophecy, this is meant for exclusively the nation of Israel and the city of Jerusalem. It has nothing to do with us. సంఘానికి సంబంధించింది కాదు ఇది. క్లియర్ గా ఉంది చూడండి, ఆ మాట కూడా మనం గమనిద్దాం. 24వ వచనములో నీ జనమునకును, నీ జనము అంటే ఎవరు? దానియేలు జనం ఎవరండి? మనం దానియేలు జనం కాదు కదా, మనం అన్యులం, విఆర్ జెంటైల్స్. దానియేలు జనం ఎవరు? వాళ్ళు యూదులు. నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును, పరిశుద్ధ పట్టణం ఇప్పటికీ కూడా జెరూసలేం ఇస్ కాల్డ్ ద హోలీ సిటీ. పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడేను. 69 మాత్రమే కాదు, 70వ వారం. సో దిస్ 70th వీక్ అనేది అది కూడా యూదుల కొరకు నియమించబడింది కనుక అప్పుడు మనం సంఘము ఉండదు, సంఘం ఎత్తబడుతుంది. ఆ ఎత్తబడిన తర్వాత విడవబడిన వాళ్ళు ప్రత్యేకంగా యూదులకు సంబంధించి, యూదులకు అన్యులకు చాలా మందికి దీని వల్ల కలిగే భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. బట్ పర్టికులర్లీ ఇక్కడ ఏంటంటే యూదులకు జరగబోయే సంగతి గురించి చెప్తున్నాడు. ఆ 70వ వారంలో అంటే లాస్ట్ 7 years లో యూదులకు జరగబోయే సంగతి గురించి చెబుతూ వాడు ఏం చేస్తాడంటే హీ ఈస్ గోయింగ్ టు ఎంటర్ ఇంటూ అ కవెనెంట్ విత్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ 7-year ప్యాక్ట్. ఇది అంటే 7 సంవత్సరాలే. ఆ 7 సంవత్సరాల్లో ఏమేం చేస్తాడు అది కూడా రాశారు క్లియర్ గా. విచిత్రం ఏంటంటే 69 వారాలు మాత్రం అక్షరార్థంగా తీసుకుని ఈ 70th వీక్ మాత్రం దీన్ని ఏం చేస్తారంటే చాలా మంది స్పిరిచువలైజ్ చేస్తారు. అలా చెయ్యకూడదని మనం మొదటి రోజు చెప్పుకున్నాం. ఏమన్నామంటే కన్సిస్టెంట్ గా ఉండాలి ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడైనా కానీ. ఇఫ్ యూ స్పిరిచువలైజ్ ద హోల్ థింగ్ అండ్ you don't explain the Bible when you spiritualize like that in its proper context. So you have to take it literally. ఇక్కడ చూడండి 27వ వచనంలో అతడు 1 వారం వరకు అనేకులకు నిబంధనలు స్థిరపరచును, అర్ధ వారములకు బలిని నైవేద్యమును నిలిపివేయును. అంటే ఒక హాఫ్ వీక్ మాత్రం బాగానే ఉంటాడు 3.5 years. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ 3.5 years ఏం చేస్తాడు అని అంటే అంతవరకు దేవాలయంలో బలులు అర్పణలు అవన్నీ కూడా కంటిన్యూ చేయడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఏం చేస్తాడంటే నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగ జరుగును అని సింపుల్ గా చెప్తాను. అంటే ఇప్పుడు వరకు చెప్పినది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వస్తాడు, మనల్ని తీసుకుని వెళ్తాడు. ఈ లోకంలో విడవబడిన వారికి 7 ఏళ్ల శ్రమల కాలం ఉంటుంది. ఆ శ్రమల కాలం 2 భాగాలు, 3.5 years and 3.5 years. ఇంకా మీరు దీని గురించిన వివరణ చాలా విస్తరించి ఎక్కువగా వ్రాయబడిన వివరణ మనకు ఎక్కడుంది అంటే ప్రకటన గ్రంథంలో ఉంది. 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు ఇదే స్టోరీ. అంటే సో మచ్ ఈజ్ రిటన్ అబౌట్ దిస్, జస్ట్ దిస్ 7-year పీరియడ్ గురించి సో మచ్ ఈజ్ రిటన్. కనుక ఇది 2 భాగాలుగా విభజించబడింది. ఈవెన్ ద నంబర్ ఆఫ్ డేస్ కూడా రాయబడింది వాళ్ళ క్యాలెండర్ ప్రకారం, నంబర్ ఆఫ్ డేస్ కూడా. సో it makes absolute sense if you just follow consistent literal interpretation, right? And now first వాడు ఏం చేస్తారంటే ఒక ఇంటర్నేషనల్ లీడర్ ఒకడు ముందుకు ప్రజల ముందుకు వచ్చి he will probably try to explain about the disappearance of the people. Millions of people disappear from all over the world. కనుక ఏమైంది వీళ్ళందరికీ, ఏం జరగబోతుంది, మీరు ఏం భయపడొద్దండి నేనున్నాను అని ఆ యూదులతో ఒక నిబంధన చేసుకొని. బై ది వే ప్రపంచంలో ఇజ్రాయెల్ ఎంత పెద్ద దేశం అండి, చిన్న గింత ఉంటుంది అసలు వాస్తవానికి. ప్రపంచ పటంలో చాలా చాలా వెరీ స్మాల్ కంట్రీ. కానీ ఇజ్రాయెల్ గురించి మాట్లాడకుండా ఏమంటారు న్యూస్ ఉండదు అమెరికాలోనైతే. రెగ్యులర్ గా ఉంటాయి న్యూస్.
మనకు కూడా ఇజ్రాయెల్ గురించి మాట్లాడకుండా మనం ఉన్నాం, వాస్తవానికి రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటాం. పెద్ద పెద్ద దేశాల టైపు స్థానంలోకి దాన్ని తీసుకొని పెడతాం. అసలు ఈ అంచె దినాల్లో ప్రత్యేకంగా మిడిల్ ఈస్ట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది. ఈ మాటను జానెఫ్ వాల్బోర్డ్ అనే ఒక గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఉండేవాడు. ఆయన హీఈస్ నోన్ యాజ్ ది డీన్ ఆఫ్ ఎస్కటాలజీ ఎక్స్పర్ట్ అంటారు. హీఈస్ నోన్ యాజ్ ద డీన్ ఆఫ్ ఎస్కటాలజీ ఎక్స్పర్ట్స్. ఆయన ది ఆయిల్ అండ్ మిడిల్ ఈస్ట్ క్రైసిస్ అనే ఒక పుస్తకం రాశాడు చాలా ఏళ్ల కిందట. అప్పుడు ఆయన మిడిల్ ఈస్ట్ విల్ బి ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇన్ ద లాస్ట్ డేస్ అని చెప్తే చాలా మంది నవ్వారు. బట్ టుడే ఈజ్ ఇట్ నాట్ ట్రూ దట్ ద మిడిల్ ఈస్ట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్? కనుక మనకు ఏమంటారు, కొన్ని ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ లో కొన్ని దేశాలు పాల్గొంటాయి. వాటి పేరు కూడా తెలియదు మనకి ఇంతవరకు. వాటి పేరు కూడా తెలియదు, ఎన్నడూ వినలేదు. అలాంటి పేర్లు ఉంటాయి. పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి, కానీ ఆల్వేస్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈస్ ద మిడిల్ ఈస్ట్. ఆ విషయాన్ని మనం గమనించాలి. సో ఏమవుతుంది అని అంటే, ఈ యాంటీ క్రైస్ట్ అనే వాడు నేనే క్రీస్తును అని ప్రజలకు నమ్మకం కలగజేసి వాడు ఇశ్రాయేలీలతో ఒక నిబంధన ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ యాంటీ క్రైస్ట్ అనే ఈ వ్యక్తి రావడంతో ఈ 7 year ట్రిబ్యులేషన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. దాన్ని 2 భాగాలు, 3.5 years. ఫస్ట్ 3.5 years ను ట్రిబ్యులేషన్ అంటారు. సెకండ్ 3.5 years ను గ్రేట్ ట్రిబ్యులేషన్ అంటారు వాస్తవానికి. ఇఫ్ యూ స్టడీ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ అండ్ ఏమంటారు బుక్ ఆఫ్ డానియల్, ఆల్ దీస్ బుక్స్ యూ విల్ అండర్స్టాండ్ దట్ గ్రేట్ ట్రిబ్యులేషన్ వేరు. అండ్ మాథ్యూ చాప్టర్ 24, మార్క్ చాప్టర్ 13, లూక్ చాప్టర్ 21 స్టడీ చేస్తే మనకు అర్థమయ్యేది అది. సరే, దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి, చాలా భయంకరమైన పేర్లు కూడా ఉన్నాయి. అయితే ఇది 7 సంవత్సరాలు ఉంటుంది అన్న విషయాన్ని మనం గమనిస్తాం. అందులో ఏం చేస్తా, ఇది ఎట్లా ప్రారంభం అవుతుంది అని అంటే, ఇట్ ఆల్ బిగిన్స్ విత్ యాంటీ క్రైస్ట్ మేకింగ్ ఎ ప్యాక్ట్ విత్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఈ యాంటీ క్రైస్ట్ గురించి బైబిల్లో చాలా విషయాలు రాయబడ్డాయి. ఇన్ఫాక్ట్ పుస్తకాలు ఉన్నాయి యాంటీ క్రైస్ట్ మీద. అసలు హూ ఇస్ యాంటీ క్రైస్ట్ అని చాలా మంది గెస్ట్ చేసి రాసి ఇప్పుడు వరకు ఫెయిల్ అయిపోయారు అందరూ. అట్లా ఎవరెవరైతే ఒక పర్టికులర్ వ్యక్తి యాంటీ క్రైస్ట్ అని చెప్పారో అందరూ ఫెయిల్ అయ్యారు. బరాక్ ఒబామా యాంటీ క్రైస్ట్ అని రాశారు, తెలుసా మీకు? బరాక్ ఒబామా. అట్లా చాలా మంది పేర్లు, అమెరికన్ ప్రెసిడెంట్స్ నేమ్స్ చాలా మంది పేర్లు రాయడం జరిగింది. కానీ వీఆర్ నాట్ ష్యూర్ అబౌట్ హూ ఎగ్జాక్ట్లీ దిస్ యాంటీ క్రైస్ట్ ఈస్. బిబ్లికల్ గా ఆయనకున్న డిస్క్రిప్షన్ మనం చూస్తే కనుక, హీ విల్ బి ఇంటలెక్చువల్ జీనియస్. Daniel chapter 8 verse 23. He will be oratorial genius. అంటే ఆయన మాట్లాడితే ఇంకా మనుషులు మంత్రముగ్ధులు అయిపోయి ఆగిపోవాల్సింది అంతే. ఆయన అరేటరీ అంత అద్భుతంగా ఉండబోతుంది. He will be a political genius. He will be a commercial genius. He will be a military genius. And he will be a religious genius. మొత్తానికి నేను ఏం రాశానంటే, ఒకరిలోనే అనేక మంది ఏమంటారు, అనేక మంది ఉన్న జ్ఞానం ఒకరిలోనే ఉంటుంది. లైక్ ద లీడర్షిప్ ఆఫ్ ఇందిరా గాంధీ, ద ఎలక్వెన్స్ ఆఫ్ వాజ్పేయి, ద చామ్ అండ్ ద charisma ఆఫ్ మోడీ. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ యూ కెన్ యాడ్ సమ్వన్ ఎల్స్. ద పాపులారిటీ ఆఫ్ రాజీవ్ గాంధీ, ద పొలిటికల్ savvy ఆఫ్ పివి నరసింహరావు, ద ఇంటలెక్ట్ ఆఫ్ మన్మోహన్ సింగ్. అన్ని కలిపి నేను ఒకరిలోనే ఉంటాయి. అంటే ఎంత గొప్పవాడో ఈ వ్యక్తి. మనము అంటే ప్రపంచాన్ని అంతటినీ శాసించగలిగిన పరిస్థితి అంటే మరి చిన్న విషయం కాదు కదండి. ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే, యెరూషలేములో యూదుల దేవాలయ పునర్నిర్మాణము చేయడం జరుగుతూ ఉంది.
అంటే ఇప్పుడు దేవాలయం లేదు యెరూషలేంలో. దాని స్థానంలో డూమ్ ఆఫ్ ద రాక్ ఉంది. అది ముస్లింల స్వాధీనంలో ఉంది. చాలా సంవత్సరాల నుంచి ముస్లిం స్వాధీనంలో ఉంది. ఇన్ఫాక్ట్ జూయిష్ పీపుల్ దాన్ని స్వాధీనం చేసుకుని మళ్ళీ వెనక్కిచ్చారు. అది విచిత్రం వాస్తవానికి. అయితే నా దగ్గర ఇంతలా పుస్తకం జస్ట్ ఆన్ టెంపుల్. రాండల్ ప్రైస్ అనేట ఆయన, హీ ఈస్ ద ఫోర్మోస్ట్ అథారిటీ ఆన్ టెంపుల్, జూయిష్ టెంపుల్. ఇంతలా పుస్తకం అంటే దాదాపుగా 700 పేజీలు ఉండొచ్చు. ఆయన చెప్పేది ఏంటంటే అసలు ఇంకా టెంపుల్ నిర్మాణము ఫ్యూ స్టెప్స్ అవే అంతే. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఆల్రెడీ ఇంటర్నేషనల్ గా యూదులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారట. అన్ని అయిపోయాయి. ఓన్లీ ఇక ఎప్పుడు అంటే ఒక్క మేజర్ ఈవెంట్ స్టార్ట్ అయ్యింది అంటే దాని తర్వాత టక 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 ఇంకో ఈవెంట్ ఇమ్మీడియట్ చాలా తొందరగా వాళ్ళకున్న టెక్నాలజీతో అతి తొందరగా దేవాలయాన్ని కట్టగలిగిన పరిస్థితి ఉంటుంది. ఆ దేవాలయాన్ని యూదులకు కట్టించి ఆ తర్వాత యూదులు మీరు పూర్వకాలంలో చేసుకున్నట్టుగా బలులు అర్పణలు అవన్నీ చేసుకోండి అని చెప్పడం జరుగుతూ ఉంది. జెరూసలేంలో టెంపుల్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంది. దానికి సంబంధించిన మొత్తం అన్ని ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళు చేశారు అన్న విషయాన్ని మనము గమనించాలి. కనుక ప్రస్తుతం దేవాలయ నిర్మాణానికి మరియు యాజకత్వము, బలులు, కర్మకాండలు జరిపించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. The foremost authority on temple says that we are just a few steps away from the construction of the temple in Jerusalem. అంటే ఎంత చదివి ఎంత స్టడీ చేసి ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్, అసలు పొలిటికల్ ఇన్ఫర్మేషన్ ఎంత స్టడీ చేసి రాశారో మనము అర్థం చేసుకోవాలి. సో ఆ విధంగా దానితో ప్రారంభం అవుతుంది. అంటే ఒక కవనెంట్, 7-year ప్యాక్ట్ కవనెంట్ తో ఈ 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభం అవుతుంది. దీన్ని గూర్చి ప్రకటన గ్రంథంలో ఎలా రాయబడింది అని అంటే ఒక 3 ప్రత్యేకమైన మాటలు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. నంబర్ 1, సీల్స్. SEAL సీల్ ఉంటుంది కదా, 7 సీల్స్ ఉన్నాయి. 6వ అధ్యాయాన్ని మీరు స్టడీ చేస్తే యూ హ్యావ్ 7 సీల్స్ దేర్. అండ్ దెన్ ఆ తర్వాత 7 ట్రంపెట్స్ ఉన్నాయి. ఏంటిదంతా చదివితే కన్ఫ్యూజింగ్ గా ఉంది అని అనిపిస్తుంది కదా. మీకు సింపుల్ గా అర్థమయ్యేటట్టుగా చెప్తాను, అందులోని సారాంశం చెప్తాను. ఆ తర్వాత 7 వాయల్స్ ఆర్ బౌల్స్, అంటే 7 పాత్రలు. ఇది ఎలా ఉంటుందంటే 7 ముద్రలు, 1 2 3 4 5 6 7 ఉంది కదా. 7వ దాంట్లోనే 7 ట్రంపెట్స్ స్టార్ట్ అవుతాయి. 7వ దాంట్లోనే గుర్తుపెట్టుకోవాలి, 7వ దాంట్లోనే 7 ట్రంపెట్స్ స్టార్ట్ అవుతాయి. ఆ 1 2 3 4 5 6 7th ట్రంపెట్ ఉంటది కదా, 7th ట్రంపెట్ లోనే 7 పాత్రలు ఉంటాయి. ఇవి ఎట్లా జరగబోతున్నాయి, ఏంటి, అసలు ఒక్కొక్క ముద్ర విప్పితే ఏం జరుగుతుంది అనేది మనము ఆలోచిస్తే చాలా భయంకరంగా ఉంటుంది ఆ స్టోరీ. అక్కడ అంటే బుక్ ఆఫ్ రెవల్యూషన్ చదువుతూ ఉంటే మొదటి ముద్ర విప్పినప్పుడు క్రీస్తు విరోధి జయిస్తూ బయలు వెళ్తాడు అని మనం చూస్తాం. 2వ ముద్ర విప్పినప్పుడు యుద్ధాలు జరుగుతాయి. 3వ ముద్ర విప్పినప్పుడు భయంకరమైన కరువు, కాటకాలు, విపరీతమైన క్షామము. అంటే యుద్ధాలు జరిగిన తర్వాత న్యాచురల్ గా నెక్స్ట్ జరిగేది ఏంటంటే మనుషులకు అన్నం దొరకదు, చాలా కష్టమైపోద్ది. ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత జపాన్ లోనట జస్ట్ ఏమంటారు, ఒక పూట టిఫిన్ ఉంటది కదా, ఆ భోజనం కోసం మిలిటరీ ఆఫీసర్ దొంగతనం చేశాడట. జస్ట్ ఒక్క పూట తినే అన్నం కోసం, మన భాషలో అర్థమయ్యేటట్టు చెప్తున్నా, మిలిటరీ ఆఫీసర్ దొంగతనం చేశాడట. ఆయనను పట్టుకొని భయంకరంగా శిక్షించారట అలా దొంగతనం చేసినందుకు. అంటే పరిస్థితి ఎలాగైపోద్ది అంటే యుద్ధాలు విపరీతంగా జరిగితే నెక్స్ట్ సామాన్య జనులే శ్రమ పడేది, తిండి ఉండదు. మీకు తెలుసో లేదో, ఇప్పుడే ప్రతిరోజు 20,000 మంది అన్నం లేక చచ్చిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. మీరు ఇంటర్నెట్ లోకి వెళ్ళి చూడొచ్చు, హౌ మెనీ పీపుల్ ఆర్ డైయింగ్ ఎవ్రీ డే వితౌట్ ఫుడ్ అని. 20,000.
సంవత్సరానికి 97 లక్షల మంది చనిపోతున్నారు అన్నం లేక. వి ప్రైజ్ గాడ్ ఫర్ అవర్ స్టేట్స్. యాక్చువల్ గా తెలుగు స్టేట్స్ లో మనకు గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారు, కనీసం ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం ఇస్తున్నారు. ఆ 6 కిలోలు ఒక్కొక్క వ్యక్తి కొంచెం తినైనా బతకొచ్చు వాస్తవానికి, ఏమి లేకపోయినా, ఎంత పేదవాడైనా. బట్ ప్రపంచంలో అలా లేదు పరిస్థితి. చాలా భయంకరమైన పరిస్థితి ఉంది. ఇప్పుడే ఇట్లా ఉంటే, ఇప్పుడే మొత్తం డబ్బంతా ఎవరి దగ్గర ఉంది, ఆస్తులంతా ఎవరి దగ్గర ఉన్నాయి, పొలాలంతా ఎవరి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నార్మల్ గా హైదరాబాద్ చుట్టూ ఉండే పొలాలు ఎవరు కొంటున్నారు? కోట్లు చెప్తున్నారు. ఒక ఎకరా కోటి అంటున్నారు. కోటి మనలాంటి కొనగలుగుతామా? అంటే వాడికి ఎన్ని కోట్లు ఉంటే కోటి పెట్టి ఒక ఎకర కొనగలుగుతాడు. అంటే ఇప్పుడు ఉండే పేదల దగ్గర ఉండే ఏదైతే పొలాలు ఉన్నాయో అవి వీళ్ళు ఇప్పుడు రిచ్ పీపులే కొంటున్నది. మళ్ళీ వాడు రిచ్ పీపుల్ కి అమ్ముతాడు, మళ్ళీ వాడు రిచ్ పీపుల్ కి అమ్ముతాడు. చివరికి ఏమైపోతాయి అంటే పేదల దగ్గర ఏమి ఉండకుండా అయిపోతాయి. దేర్ విల్ బి అంటే ఆ గ్యాప్ బిట్వీన్ ద రిచ్ అండ్ ద పోర్ విల్ బికమ్ మోర్ క్లియర్ అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇక్కడ విపరీతమైన ఏమంటారు క్షామము ఉంటుంది, ఫ్యామిన్స్ ఉంటాయి, మనుషులు ఒకరినొకరు పిక్కు తింటారు. అక్కడ రాయబడింది సేవ్ ఆయిల్, సేవ్ వాటర్. ఆల్రెడీ మేము చిన్నప్పుడు ఎవరు కూడా సేవ్ వాటర్ అని ఎవడనే అనే వాళ్ళు కాదు. ఇప్పుడు సేవ్ వాటర్ అనేది పెద్ద నినాదం, సేవ్ ఆయిల్ అనేది పెద్ద నినాదం. లేకపోతే భవిష్యత్తులో దొరకదు. కనుక మనం ఇట్లనే ఇప్పుడు వాడే రీతిలో పెట్రోల్ కనుక వాడితే మన పిల్లలు అసలు కార్లు వాడడానికి అవకాశం ఉండదు. కనుక ఎలక్ట్రిక్ కార్లు కనిపెడదాం అంటున్నారు, లేకపోతే ఇంకోటి అంటున్నారు. ఓ చాలా చెప్తూ ఉన్నారు పరిస్థితి. ఇప్పటికే మనము వీటి ట్రెమర్స్ ఇప్పటికే ఫీల్ అవుతున్నాం. వాస్తవానికి ఇంకా జరగలేదు. ఇది జరగక ముందే దాని 4 షాక్స్ మనము అనుభవిస్తున్నాం. దెర్ ఇస్ ఎ బుక్, ఓఎంలో ఇంతలా పుస్తకం ఒకటి ఉంటుంది, 4 షాక్స్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ అని. అసలు మన బ్రెయిన్ ఆల్రెడీ బ్రెయిన్ వాష్ చేశారు. మీకు తెలుసో లేదో, ఎందుకు ఇద్దరు పిల్లల్ని కనాలి? వై నాట్ 3, వై నాట్ 4, వై నాట్ 5? ఎందుకు ఇద్దరు అంటే, అమ్మో ఇద్దరు కంటే ఎక్కువైతే భూమి భరించలేదట. ఎవరు చెప్పాడు భూమి భరించలేదని? ఇదంతా పెద్ద ఇంటర్నేషనల్ దగనట. నేను ఆ పుస్తకంలో చదివాను. అందుకే అమెరికన్స్ దే డోంట్ ఫాలో ఆల్ దిస్ నాన్ సెన్స్. అండ్ చాలా దేశాల్లోనైతే ఇక మేము సెటిల్ కాలేదు, 35 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా పిల్లలు కనడానికి ఇష్టపడట్లేదు. ఇక ఒకరు చాలు, ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు. ఈ నినాదం ఉంది. మీకు తెలుసలేదు? ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు. అసలు వద్దు ముగ్గురు. ఈ టైప్ లో అసలు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న మీకైతే ఇంకా బాగా అర్థమవుతాయి ఈ మాటలు. అంటే మీరు లోకంలో బాగా జ్ఞానం కలిగిన వాళ్ళు అని అనుకుంటూ ఉన్నాను. కాబట్టి ఆ పుస్తకం చదవండి, 4 షాక్స్ ఆఫ్ యాంటీ క్రైస్ట్. ఓయంలో దొరుకుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే లోకాన్ని ఎట్లా ఈ ఏమంటారు గ్లోబల్ విలేజ్ కాన్సెప్ట్ ఈ మధ్యలో మనం ఎప్పుడో రాశారు. దీని గురించి ప్రపంచం ఇలాగ అవుతుందని ఎప్పుడో రాశారు. కనుక అన్ని మన కాలంలోనే జరిగిపోతూ ఉన్నాయి అన్న విషయాన్ని మనం గమనించాలి. ఆ తర్వాత క్షామము వస్తే, అంటే ఫ్యామిన్ వచ్చిన తర్వాత మరణం వస్తుంది. 5వ ముద్ర, 4వ ముద్రలో మరణం, 5వ ముద్రలో పరలోకంలో హతసాక్షులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. హతసాక్షులు అంటే మార్టర్స్ ఆర్ ప్రేయింగ్. డూ యు నో దట్ మొదటి 3 శతాబ్దాల్లో క్రైస్తవులు పొందిన హింస నథింగ్ వెన్ కంపేర్డ్ టు వాట్ వీఆర్ గోయింగ్ త్రూ నౌ టుడే. నేను అనుకునేవాడిని, అమ్మా ఆ దినాల్లోనట డాంబర్లో అట్లా మసలు కాగుతున్న డాంబర్లో ముంచి బయటకు తీస్తున్నారట. ఇప్పుడు క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా పొందుతున్న హింసలు వీటితో పోలిస్తే అవి నథింగ్ అట. దే బికమ్ సో పెయిన్. అంత భయంకరంగా ఎవ్రీ డే ఒక లెక్క ప్రకారం మీరు ఇంటర్నెట్ లోకి వెళ్ళి చూస్తే, ఓపెన్ డోర్స్ ఇంటర్నేషనల్ అని .org లోకి వెళ్ళి చూస్తే కనుక ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ డే 350 people ఆర్ బీయింగ్ కిల్డ్ ఫర్ క్రైస్ట్. ఎవ్రీ డే 350. ఇంకొక పుస్తకంలో రాశారు 450 అని రాశారు. వాయిస్ ఆఫ్ ద మార్టైర్స్ అనే పుస్తకంలో 450 అని రాశారు. సో ఆన్ అన్ యావరేజ్ 1,00,000 నుంచి 1,50,000 మందిని ప్రతి సంవత్సరం చంపుతున్నారు. డూ యూ నో దాట్? నోబడి. మీరు ఎప్పుడైనా విన్నారా? మీరు టీవీలో వింటారా ఇవన్నీ? టీవీలో ఎవరైనా చెప్తారా? ఏ దేశమైనా చెప్తుందా? ఈ దేశం కాదులేండి, వేరే దేశం, కనీసం అమెరికా అని చెప్తారా?
ఎవరు చెప్పరు ఇది. నిజమైన క్రైస్తవులకు లోకంలో స్థానం లేదు అన్న విషయాన్ని మనం గమనించాలి. భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి కనుక ఇంకా అప్పట్లో ఇంకా తీవ్రంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఆ తర్వాత 6వ ముద్ర విప్పితే ప్రపంచమంతా అక్రమము, కలవరము, నాశనము. ఇక ఆ దాటికి తట్టుకోలేక 7 రకాలైన ప్రజలు వాళ్ళు కొండలతో ప్రార్థన చేస్తున్నారు. మమ్మల్ని దాచిపెట్టండి, దేవుని ఉగ్రత నుండి, గొర్రెపిల్ల ఉగ్రత నుంచి మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కనపడకుండా చేయండి అని వేడుకుంటారట. ఎవరెవరు అంటే భూరాజులు, గొప్పవారు, ధనికులు, గనులు, సహస్రాధిపతులు, స్వతంత్రులు, దాసులు. భద్రత కొరకు వీరు చేసే ఆర్తనాదాలు విని వీరిని విడిపించే నాదుడే లేకుండా ఉంటే ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ 7-year ట్రిబులేషన్ లో ఫస్ట్ 3.5 years లో జరగబోయే సంఘటనలు ఇవన్నీ కూడా చాలా భయంకరంగా ఉంటుంది సీన్. 6వ అధ్యాయం చదవాలి మీరు. ఇది 6వ అధ్యాయం చదివితే 6వ అధ్యాయంలో విషయాలన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ 8వ అధ్యాయంకి వెళ్తే మళ్ళీ అక్కడ ఏమంటారు, ట్రంపెట్ జడ్జ్మెంట్స్ స్టార్ట్ అవుతాయి. అయితే దానికంటే మధ్యలో దేవుడు కొంచెం మనకు ఊరట కలగజేశాడు. ఏంటి అని అంటే 7వ అధ్యాయంలో గుడ్ న్యూస్ రాశాడు. గుడ్ న్యూస్ ఏంటంటే 7వ అధ్యాయంలో యూదులలో నుండి ఈ నంబర్ను, ఈ వాక్యాన్ని చాలా మంది నేటి సంఘానికి అప్లై చేసి మాట్లాడుతున్నారు. సంఘం కానే కదా, అక్కడ క్లియర్గా ఉంది. ఒక్కొక్క గోత్రం 12 గోత్రాలు ఉన్నాయి కదా యూదులకు. ఇశ్రాయేల్లో 12 గోత్రాలు. 12 గోత్రాలు అంటే ట్రైబ్స్, 12 ట్రైబ్స్. 12 ట్రైబ్స్ ఉన్నాయి కదా. 12 ట్రైబ్స్ లో నుంచి ఒక్కొక్క ట్రైబ్ పేరు పెట్టి రాశారు. ఇక్కడ ఎంత క్లియర్ ఉంది, పేరు పెట్టి రాశారు. అది పలాని ట్రైబ్ నుంచి 12,000 మంది, పలాని ట్రైబ్ నుంచి 12,000 మంది, పలాని ట్రైబ్ నుంచి. ఇంత క్లియర్ గా రాసిన తర్వాత ఇది సంఘాన్ని సూచిస్తుంది అని మనకు అన్వయింపజేస్తే ఏమైనా అర్థం ఉందా? మీరే చెప్పండి. ఇంత క్లారిటీతో రాసిన దాన్ని కూడా నువ్వు నీ మనసులో ఒకటి పెట్టుకొని చూడాలనుకుంటే, ఇప్పుడు పచ్చకామెరలో వచ్చినోనికి లోకమంతా పచ్చగానే కనపడుతుంది అని ఒక సామెత ఉంది. ఇక నువ్వు అలా చేయాలనుకుంటే ఎవడు కాపాడలేడు. అవునా కదా? అక్కడికి ఎంత క్లియర్గా ఉంది, చాలా క్లియర్గా ఉంది, ఎంత స్పష్టంగా ఉందంటే 7వ అధ్యాయంలో. అయినప్పటికీ కూడా దాన్ని స్పిరిచువలైజ్ చేసి దానికి ఏదేదో వక్ర భాష్యము, తిక్క భాష్యము చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. చూడండి, ఇప్పుడు ప్రకటన గ్రంథంలో చూద్దాం. 4వ వచనములు, 3వ వచనం. ఆ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసల యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు ఎవరి గోత్రాల్లో? ఇశ్రాయేలు గోత్రముల వారిలో. మన మధ్యలో ఒక ఆయన, నాకు తెలిసిన నా జూనియర్ అబ్బాయి, క్రేజీ ఫెలో ఎప్పటికి మారలేదు. ఏమన్నా అంటే, అన్నా నువ్వు కొంచెం రిసెర్చ్ చేయన్నా నీ గురించి, నీ ఫ్యామిలీ, మీ ఇంటి పేరు ఉంది కదా, అక్కడి నుంచి రిసెర్చ్ చేసుకుంటూ వెళ్తే నువ్వు యూ విల్ బి ఫౌండ్ ఇన్ వన్ ఆఫ్ ది లాస్ట్ ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అన్నా అని చెప్పాడు. సో నేను రూబేను గోత్రమో మరి ఒకవేళ యూదా గోత్రమో ఏమో తెలియదు. ప్రాబ్లీ క్రేజీ, యునో, పీపుల్ ఆర్ కమింగ్ అప్ విత్ సచ్ థింగ్స్. ఇక్కడ చూడండి క్లియర్ గా ఎంతమంది ఉన్నారు అని అంటే, మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వీటిని ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. పైదపై నేను ఐ కెనాట్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్, కానీ ఇది పుస్తకం నేను రాశాను తెలుగులో. ఇది దిస్ ఇస్ ఓన్లీ ఫర్ తెలుగు పీపుల్. మీకు ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి మీకు మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి ఇంగ్లీష్ లో. కనుక ఇది ఇంగ్లీష్ రాకుండా తెలుగు మాత్రమే వస్తే కనుక దయచేసి ఇది తీసుకోండి. ఐ హ్యావ్ ఆర్గ్యూడ్ వెరీ క్లియర్లీ ఫర్ కన్సిస్టెంట్ లిటరల్ ఇంటర్ప్రిటేషన్. యూ హ్యావ్ టు, అవన్నీ ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా వాటి తప్పని రుజువు చేస్తేనే ఆ తర్వాత వేరే ఇంటర్ప్రిటేషన్ కి వెళ్ళాలి. నంబర్స్ గురించి రాశా. నంబర్స్ లిటరలా, లేకపోతే ఎప్పుడు లిటరల్ గా తీసుకోవాలి, ఎప్పుడు దాన్ని నాన్ లిటరల్ గా తీసుకోవాలి, ఏ సందర్భంలో, అసలు ఎన్ని నంబర్స్ ఉన్నాయి బుక్ ఆఫ్ రెవల్యూషన్ లో, వాటన్నిటి గురించి రాశాను నేను. సో యూ కెన్ ప్రాబబ్లీ గో త్రూ దాట్. అంటే మీకు తెలుగు మాత్రమే వచ్చి మీరు చూడాలనుకుంటే కనుక చూడొచ్చు. లేకపోతే అన్న ఏం రాశాడో చూద్దాం, తెలుగు నాకు కొంచెం వచ్చు, అయినా ట్రై చేస్తాను అనుకుంటే కూడా మీరు యూ కెన్ రీడ్ ఇట్. ఓకే, యూ కెన్ స్టడీ. నా ఇక్కడ ఒక్కొక్క గోత్రం, ఆషేరు గోత్రంలో 12,000 మంది, నఫ్తాలి గోత్రంలో 12,000 మంది. డస్ ఇట్ మేక్ క్లియర్ సెన్స్?
క్లియర్ గా. ఎంత నార్మల్ గా ఉంది ఇది. కనుక వీళ్ళు మనం కాదు, వీళ్ళు యూదులు 1,44,000 మంది. వీళ్ళెవరు అనంటే ఫస్ట్ ఫ్రూట్స్. అంటే వీళ్ళను సింపుల్ గా మన భాషలో ఇవాంజలిస్టులు అని చెప్పొచ్చు. దేవుడు ఏర్పరచుకున్న ఇవాంజలిస్టులు. దేవుడు వాళ్లకు ముద్ర వేశాడట. ఎవరు వీళ్ళకు హాని చేయడానికి వీల్లేదు. 7 సంవత్సరాలు వీళ్ళకు ఎవడు హాని చేయడానికి వీల్లేదు. వాళ్ళలో ఒక్కరు కూడా చచ్చిపోరు. డూ యు నో దట్ యు విల్ ఫైండ్ దెమ్ ఇన్ చాప్టర్ 14? నన్ ఆఫ్ దెమ్ ఈజ్ లాస్ట్. ఒక్కరు కూడా నంబర్ ఏమన్నా తగ్గిందా? 1,44,000 మందిలో 1,39,900 సంథింగ్ లైక్ దాట్, అట్లా ఏమన్నా ఉందా? నో, నాట్ ఈవెన్ 1 person ఈజ్ లాస్ట్. కనుక దెర్ విల్ బి అ గ్రేట్ రివైవల్. Great tribulation is not only a time of great unprecedented trouble, but also unprecedented revival. Can you imagine? Complete people who are sold out for Christ, out and out. ఇంకా వాళ్ళకి వేరే పనే లేదు. వాళ్ళ పని ఏంటంటే క్రీస్తు ప్రభువును గురించి ప్రపంచానికి పరిచయం చేయడం. అట్లాగా కంప్లీట్ కమిట్మెంట్ కలిగిన 1,44,000 మంది చరిత్రలో ఇంతవరకు ఎక్కడ పుట్టలేదట. ఎక్కడ లేరు ఇంతమంది. ఈవెన్ నౌ యూ డోంట్ హ్యావ్ so many completely committed people. Now we know that there are many people who are in the ministry who are not committed. అవునా కాదు? మీరు ఈజీగా గుర్తుపట్టగలుగుతారు. There are many people who are not committed, but these people are completely committed. They are willing to do anything for Christ. ఇంతకంటే భక్తి పరులు, ఇంతకంటే ఇంకా ఏమంటారు కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. కెన్ యూ ఇమాజిన్? 1,44,000 మంది బయటికి వెళ్ళి ఇంత కమిట్మెంట్ తో సువార్త ప్రకటిస్తే ప్రపంచం ఏం గతి కావాలి? ప్రపంచంలోనట ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో ఏంటంటే జాండర్మ్యాన్ పబ్లిషింగ్ కంపెనీ వాళ్ళు చేసిన సర్వే. అందులో క్రిస్టియానిటీలోనట ఓన్లీ 2 to 5% మాత్రమే సువార్త ప్రకటిస్తారట. ఓన్లీ 2 to 5% మాత్రం. అంటే ఈ రోజు క్రైస్తవ్యంలో ఉన్న 95% మంది ఈ రోజే చచ్చిపోతే కూడా క్రైస్తవ్యానికి కలిగే నష్టం ఏమీ లేదు. పైగా ఇంకా లాభమైంది. ఏం లాభమైంది అంటే వీళ్ళు జలగల్లాగా మొత్తము రక్తము పీల్చుకుంటున్నారు. పాస్టర్ల బోధ, వీళ్ళని చర్చికి రాకపోతే అడుక్కోవాలా, మాట్లాడాలా, పిలవాలా. ఏముంది బ్రదర్, రాలేదు బ్రదర్, సిస్టర్ ఎందుకు రాలేదు సిస్టర్, వీళ్ళ కొరకు టైం అంతా వేస్ట్ చేయాల్సి వస్తుంది. అదే కొంతమంది యాక్టివ్ 5 members ప్రపంచం తట్టుకోలేకపోతుంది. జస్ట్ 5% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ అంటే క్రిస్టియన్ కు ప్రపంచం తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకు. కెన్ యూ ఇమాజిన్? సో మెనీ నంబర్ ఆఫ్ పీపుల్ ఫుల్లీ కమిటెడ్, హార్ట్ అండ్ సోల్ కంప్లీట్లీ కమిటెడ్ టు క్రైస్ట్. కనుక వీళ్ళు ఈ 1,44,000 మంది సువార్త ప్రకటన ద్వారా 7 ఏళ్ల శ్రమల కాలంలో ఏం జరుగుతుంది అని అంటే మిలియన్స్ ఆఫ్ పీపుల్ విల్ టర్న్ టు ద లార్డ్. నెక్స్ట్ ప్యాసేజ్ లో ఉంది, 7వ అధ్యాయంలో. ఏంటంటే మొత్తం ఇంతమంది వెళ్తున్నారు. వీళ్ళ జనాభా ఎంత అంటే లెక్కింపజాలని విస్తారమైన జన సమూహం అని వ్రాయబడింది. ఎవరు వీళ్ళు అంటే యూదులు కాదు. క్లియర్ ఉంది ఇక్కడ చూడండి. ప్రతి జాతి, ప్రతి జనం, ప్రతి వంశం, ప్రజలు, భాషలు, ఆయా భాషలు మాట్లాడువారు. డస్ ఇట్ మేక్ సెన్స్? క్లియర్ గా ఇట్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ జూయిష్ పీపుల్, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఆల్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్. వారి స్వభావం ఏంటంటే వాళ్ళు ప్యూర్ పీపుల్, తెల్లని వస్త్రమును, విమోచించబడిన వారు, ఖర్జూరపు మంటలు చేత పట్టుకుని, అంటే ఆనందంతో వాళ్ళు యూదుల పద్ధతి అది. ఏమంటారు బైబిల్ కాలంలో, ఇఫ్ యూ వాంట్ టు టాక్ అబౌట్ జాయ్, దట్స్ వాట్ దే డూ. అండ్ దెన్ వారికి ఇవ్వబడిన భాగ్యం ఏంటంటే 1000 ఏళ్ల పరిపాలనలో దే ఆర్ గోయింగ్ టు సర్వ్ ద లార్డ్ అండ్ దే హ్యావ్
సో మచ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. 7వ అధ్యాయం 15-16 వచనాల్లో దేవుని సన్నిధిలో వాళ్ళు ఉన్నారు. అండ్ దెన్ గొర్రెపిల్ల కాపరి పరిచర్యను బట్టి సమృద్ధిగా కొరత లేకుండా ఉంటారు. సో ఇది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ట్రిబులేషన్ లో జరిగే విషయం. ఓకే, ఇప్పటికే మీరు ట్రిబులేషన్ లో ఉన్నారా? బ్రేక్ తీసుకుందామా? చాలా బాధ అవుతుంది బాబోయ్, ఇంత కష్టం అనిపిస్తుంది. ఏం సామ్, should I go little more, some more time? మనం అంటే అప్పటి వరకు అంటే ఒక 5 minutes క్వశ్చన్స్ తీసుకోవచ్చా అన్న? Yeah, why not? ఇంటరాక్షన్ పెట్టుకొని దెన్ విల్ కంటిన్యూ. Yeah. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ డౌట్స్ సో ఫార్ ఉంటే యు గైస్ కెన్ ఆస్క్. టాపిక్ సీరీస్. No questions. I think we'll go ahead. Or then I'll ask one thing. Yeah. 7 years tribulation. So how are the evangelists left behind? And are they saved after the rapture? After the rapture. Yeah. Okay. They are not. Yeah. They are Jewish people as a nation. Inka Jewish people completely they did not turn to the Lord as a nation. They are going to turn at the end of the tribulation. The entire nation will turn to the Lord. బట్ వీళ్ళను దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు అట్లా. సో they are saved after the rapture. So they will go across the world taking the gospel from the Jews and from the Israel. That's right. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అక్కడ నేను ఆకలి కొని ఉంటే మీరు అన్నం పెట్టారు అనే ఒకటి ఉంటది కదా అక్కడ. దట్స్ ఏమంటారు అంటే జడ్జ్మెంట్ ఆఫ్ గోట్ షీప్ అండ్ మై బ్రదరన్. నా సహోదరులకు చేశారు మీరు కాబట్టి నాకు చేసినట్టే అంటాడు కదా. సో అదేంటంటే ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఎవరైతే యేసు ప్రభు యొక్క సువార్తను ప్రజలకు తీసుకుని వెళ్ళారో సమ్ ఆఫ్ దెమ్ విల్ కమ్ టు హైదరాబాద్. అండ్ ఇఫ్ యు ఆర్ లెఫ్ట్ బిహైండ్, అప్పటికి కూడా అవకాశం ఉంటుంది, ఉండదని కాదు. వాస్తవానికి 7 ఏళ్ల శ్రమల కాలంలో మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ విల్ టర్న్ టు ద లార్డ్. కనుక ఇప్పుడు ఒకవేళ అంటే ఇప్పుడే నమ్ముకోవాలని ఉంది బైబిల్లో క్లియర్ గా. ఇదే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం ఉంది. ఎంత చెప్పినా కొంతమందికి ఎక్కదు, బుర్రకి ఎక్కదు, వాస్తవానికి అలాగే ఉండిపోతారు. బట్ అట్లీస్ట్ you will remember these things when we disappear and you are left alone. Probably your mother will disappear and you will be left alone, or your father will be left behind here. And so we don't know. అంటే చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి. బట్ ఈవెన్ అట్ దట్ టైం అంటే మరి అన్నం పెడితే రక్షణ వస్తుందా? కాదు. వాళ్ళు రక్షణ పొందిన దానికి గుర్తుగా ఇట్స్ ఎ సైన్ ఆఫ్ దేర్ సాల్వేషన్. దే ఆర్ విల్లింగ్ టు పే విత్ దేర్ లైఫ్స్. అంటే వాళ్ళని ఎవరైతే చేర్చుకుంటారో వాళ్ళకు కూడా సఫరింగ్ ఉంటుంది. బట్ వీఆర్ విల్లింగ్ టు గో త్రూ ఆల్ దాట్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ లార్డ్ అని ఆ విధంగా యాజ్ అ సైన్ ఆఫ్ దేర్ సాల్వేషన్ they do all these good works like we do. We do good works not because we are saved by good works, but we are saved unto good works, to do good works. So good works are only a sign of our salvation. Yeah. Thank you. Yeah. Welcome anybody. And anyone has any question? Not that I have all the answers, but whatever I know, I will tell. And there are many things నేను చదివాను కాబట్టి I can probably refer you to books where you can find more information. దీనికి సంబంధించిన ఏ సబ్జెక్ట్ అయినా కానీ, అంటే యాంటీక్రైస్ట్ మీద you want to study more, టెంపుల్ మీద you want to study more. How is it possible? Now the Muslim sacred place తెలుసా మీకు? 3rd most sacred place in the world వాళ్ళకు మక్కా, మదీనా, ఆ తర్వాత అల్ అక్సా మాస్క్ ఇన్ జెరూసలేం. అది ఎక్కడుంది అని అంటే అడ్జసెంట్ టు ఈ డూమ్ ఆఫ్ ద రాక్ ఉంటది. దట్ ఈస్ ది 3rd holiest place for them. So how is it possible that they would allow? And ఇప్పుడు ఊరికే ఆ మాట చెబితేనే రాళ్ళు తీసుకొని రెడీ ఉంటారు అంతే యుద్ధానికి దిగడానికి. అలాంటిది మరి how is it possible అంటే it is going to become possible. It will become possible.
God said it and it will be done. I think somebody wants to ask some question. Okay, I think we'll continue. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బ్రేక్ తీసుకుని కంటిన్యూ చేద్దామా? మీకు ఓపిక ఉందా? యా, నాకు ఓపిక ఉంది, మీకు ఓపిక ఉండాలి. అంటే వినేటోళ్ళకి ఓపిక ఉండాలి కదా, చెప్పేటోళ్ళకి చెప్తూనే ఉంటారు కానీ వినే వాళ్ళకి ఓపిక ఉండాలి. ఎనీవేస్, వెరీ నైస్. యా, విల్ గో హెడ్. ఓకే, అండ్ దెన్ ద మిడిల్ ఆఫ్ గ్రేట్ ట్రిబులేషన్. మిడిల్ లో ఏం జరుగుతూ ఉంది? ఫస్ట్ పార్ట్ లో ఏం జరుగుతుందో మనము చూడడం జరిగింది. ఆ తర్వాత మిడిల్ లో ఏం జరుగుతుంది అనేది మనం చూస్తాం. మిడ్ పాయింట్ లో ఏం జరుగుతుందంటే ఒక యుద్ధం జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే గాగ్ అండ్ హిస్ allies ఇన్వేడింగ్ ఇజ్రాయెల్ అండ్ ఆర్ డెసిమేటెడ్ బై గాడ్. పీసెస్ చేయడం జరుగుతుందంట. ఇదేంటి, ఇదొక ఉందా అంటే యూ కెన్ నెవర్ ఎక్స్ప్లెయిన్ Ezekiel chapter 38 and 39 and Daniel chapter 11 without understanding this particular war. It's a war. ఇది ఎప్పుడు జరుగుతుంది? దీని మీద మొత్తం అంత డీటెయిల్స్ ఉన్నాయి. మళ్ళీ ఎందుకు ఇక్కడ పెట్టాము, ఇన్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ట్రిబులేషన్ లో ఎందుకు పెట్టాము అని అంటే, ఇశ్రాయేలీలు సమాధానంగా శాంతిగా ఉన్న కాలం ఎక్కడైనా ఉందా? మీరు చరిత్ర చదివితే ఇప్పుడు వరకు లేరు. ఇప్పుడు డూ యూ థింక్ దే ఆర్ వెరీ పీస్ఫుల్? దే ఆర్ హ్యాపీలీ లివింగ్ ఇన్ దేర్ ఓన్ ల్యాండ్? ఆల్వేస్ ఫియర్ లో బ్రతుకుతూ ఉన్నారు. బట్ ఇది జరిగేది, ఈ యుద్ధం జరిగేది మాత్రం దీన్ని ఏమంటారంటే గాగ్ అండ్ హిస్ allies ఇన్వేడింగ్ ఇజ్రాయెల్. ఏ దేశాలు పాల్గొంటాయి ఏంటి అనేది ఇంకా చాలా పెద్ద స్టోరీ ఉంది. దానికి చాలా దేశాలు పాల్పొందడం అవన్నీ కూడా మనము చూస్తాం. ఎవరెవరు దాడి చేస్తారంటే రష్యా, మధ్య ఆసియా, టర్కీ, ఇరాన్, సుడాన్, లిబియా దేశాలు బైబిల్లో ఏమంటారు ప్రాచీన పేర్లతో వ్రాయబడ్డాయి. నేను లేటెస్ట్ నేమ్స్ రాశాను అన్నట్టు. మీరు అవి చదివేటప్పుడు ఓల్డ్ నేమ్స్ ఉంటాయి అక్కడ బైబిల్లో. దానికి అంటే మనం ఏమంటారు భౌగోళిక శాస్త్రం చదివినప్పుడు ఏవి ఆ దేశాలు అనేవి స్టడీ చేసి చెప్పడం జరిగింది. ఎక్కడ దాడి చేస్తారు అంటే ఇశ్రాయేల్ దేశం మీద చేస్తారని యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 7 నుంచి 9 వరకు ఉంది. ఎప్పుడు దాడి చేస్తారంటే అంతములో చేస్తారని, అంతములో. ఓకే, సో అట్ ది ఎండ్ యెహెజ్కేలు 38:8 అండ్ దెన్ అంచె దినములు 38:16 తర్వాత క్లియర్ గా ఇశ్రాయేలు నిర్భయముగా నివసించు కాలములో అని. నిర్భయంగా ఇశ్రాయేలు చరిత్ర మీరు చదివితే కనుక నిర్భయంగా నివసించిన కాలమే లేదు ఇంతవరకు, ఇప్పుడు వరకు కూడా లేదు. అండ్ ఎప్పుడు ఉంటుంది వాళ్ళ చరిత్రలో మనం బైబిల్ స్టడీ చేస్తే ఎప్పుడు ఉంటుంది అని అంటే ఓన్లీ ఏమంటారు ఫస్ట్ పార్ట్ లో ఉంటుంది. ఈ గ్రేట్ ట్రిబులేషన్ టైంలో ఫస్ట్ పార్ట్ లో ఉంటుంది. ఆ 3.5 సంవత్సరాలు క్రీస్తు విరోధి వాళ్ళతో ఒక శాంతి ఒప్పందం చేసుకుంటాడు కదా, ఆ టైంలో ఉంటుంది. ఆ టైంలో జరుగుతుంది. అందుకే వి పుట్ ఇట్ ఇన్ ది మిడ్ ట్రిబులేషన్ టైంలో పెట్టాము, అంటే మిడ్ పాయింట్ లో పెట్టడం జరిగింది. ఈ పరిస్థితి ఇంతవరకు ఇశ్రాయేలీయులు ఎప్పుడు అనుభవించలేదు. శ్రమకాలపు మధ్యలోనే ఇది సాధ్యమవుతుంది. దాడి ఎందుకు జరుగుతుంది అంటే ఇశ్రాయేలు ధనాన్ని చేజిక్కించుకోవడానికట, ఇశ్రాయేలును అణచడం కోసమట, క్రీస్తు విరోధి అధికారం సవాలు చేయుట కొరకు. అంటే మిగతా దేశాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకప్పుడు వాని కింద ఉంటే వానికే మళ్ళీ వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం, ప్రపంచం అత్తరాకుతమైపోద్ది అన్నట్టు అప్పుడు. సో వాని యొక్క ఏమంటారు అధికారాన్ని సవాల్ చేయడం కోసమని, దేశాల దృష్టిలో దేవుడు మహిమపరచబడడం కోసం, అల్టిమేట్ గా ఏంటంటే దట్ గాడ్ మే బి గ్లోరిఫైడ్ అమాంగ్ ద నేషన్స్. క్లియర్ గా యెహెజ్కేలు గ్రంథం 38:14-16 వరకు చూస్తాం. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ యుద్ధంలో ఏం జరుగుతుందంటే దేవుడు దిగి వచ్చి తన నిస్సహాయ ప్రజలను విడిపిస్తాడు.
రష్యా దాని మిత్ర దేశాలను నాశనం చేయుటకు ఆయన 4 మాధ్యమాలు వాడతాడు. 3-4 మీన్స్ వాడతాడు. రష్యాను దాని మిత్ర దేశాలను అలైడ్ కంట్రీస్ ఉంటాయి కదా, వాటిని నాశనం చేయడానికి. నంబర్ 1 మహాభూకంపాన్ని కలగజేస్తాడనుంది. అన్నిటికీ రెఫరెన్స్లు ఉన్నాయి. ప్రతి దానికి నేను రాసిన పుస్తకంలో అన్నిటికీ రెఫరెన్స్లు వచ్చాయి. అండ్ దెన్ వేరు దేశాల మధ్యలో అంతర్గత యుద్ధం జరిగేటట్టుగా చేస్తాడు. తెగులు వ్యాపింపజేస్తాడు. భయంకరమైన తెగులతో, ఇప్పుడు మనం ప్రస్తుతం తెగులతో ఎంతమంది చనిపోతున్నారు, ఆ టైంలో తెగులు వ్యాపింపజేస్తాడు. తర్వాత ప్రళయ వర్షము, పెద్ద వడగండ్లు మరియు అగ్ని గంధకములను దేవుడు పరలోకం నుండి కుమ్మరించి రష్యాను దాని మిత్ర దేశాలను నాశనం చేస్తాడు అన్న విషయాన్ని మనం చూడడం జరుగుతుంది. క్రీస్తు విరోధి ఇశ్రాయేలీలతో చేసిన నిబంధనను ఆ టైంలో ఈ మధ్య కాలంలో మీరి వాడేం చేస్తాడంటే ఇశ్రాయేలు దేశం మీద దాడి చేస్తాడు. ఇది రెండవది. సో మొదటిది ఏం జరుగుతుందంటే గోగు దాని మిత్రపక్షాలు ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధం రావడం, వాళ్ళు నిర్భయంగా జీవించిన దినాల్లో యుద్ధానికి రావడం, ఆ యుద్ధములో సాక్షాత్ దేవుడే దిగి వచ్చి చాలా అసలు ఇది ఏమంటారు, ఒక మూవీగానే చూపిస్తే మనకి ఇంకా ఒళ్ళంతా కూడా గగురుపాటు వచ్చేస్తుంది. అసలు చదువుతుంటేనే ఎట్లా అనిపిస్తుంది నాకు దీన్ని. కనుక చాలా తీవ్రంగా ఉండబోతుంది. అక్కడ 38-39 అధ్యాయాల్లో చాలా తీవ్రంగా ఉంది దీని డిస్క్రిప్షన్ యెహెజ్కేలు గ్రంథంలో. సో క్రీస్తు విరోధి ఏం చేస్తాడంటే వాడు నిబంధన చేశాడు కదా, 7 ఏళ్ళు నిబంధన చేసుకున్నాడు, 3.5 ఏళ్లకే వాడు ఆ నిబంధనను మీరుతాడు. మీరి ఆ దేశం మీదకి దాడి చేస్తాడు. 11వ అధ్యాయం దానియేలు గ్రంథంలో ఆ మాట చూస్తాం. క్రీస్తు విరోధి మూడవది ఐగుప్తు, సూడాన్, లిబియా దేశాలను వాటి సేనలు ఇశ్రాయేలు దేవుని చేత నాశనం అయ్యాయి. కానీ ఆ దేశాలను కొల్లగొట్టుట ద్వారా తన సామ్రాజ్యాన్ని ఏకీకరించడం ప్రారంభిస్తాడు. అంటే ఆ దేశాలు ఐగుప్తు గాని, సూడాన్ గాని, లిబియాది గాని, ఆ దేశాలు ఎందుకు నేను పేర్లు కూడా చెప్పాను, నేనేమో చూసొచ్చానా ఏంటి? కాదు, ఇక్కడ అన్ని రెఫరెన్స్లు ఉన్నాయి. దట్స్ వై ఐ మెన్షన్ దోస్ నేమ్స్. అంటే దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 42-43, యెహెజ్కేలు గ్రంథం 38-39 అధ్యాయాల్లో యూ హ్యావ్ దోస్ నేమ్స్. అండ్ దెన్ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు క్రీస్తు విరోధి ఇశ్రాయేలులో తిరుగుబాటు యొక్క కలత పెట్టే వార్తలు వింటాడు. అంటే వాడు దక్షిణాఫ్రికాలో ఉంటాడు. అప్పుడు ఇశ్రాయేల్ దేశంలో తిరుగుబాటు ప్రారంభించబడింది, విప్లవం ప్రారంభించబడింది అని తెలుసుకొని వాడు తక్షణమే అక్కడికి తిరిగి వచ్చి అనేకులను నాశనం చేయడం జరుగుతుంది ఇశ్రాయేల్ దేశానికి. దానియేలు గ్రంథం 11:44. తర్వాత 5వదిగా యెరూషలేములో క్రీస్తు విరోధి హేయమైన వస్తువు పునర్నిర్మిత దేవాలయంలో నిలుపుతాడు. అంటే వాడు వస్తాడు ఏం చేస్తాడంటే ఇశ్రాయేలీయులను విపరీతంగా హింసించి ఆ తర్వాత ఏం చేస్తాడంటే తన ప్రతిమను దేవాలయంలో నిలబెడతాడు. నాశనకరమైన హేయ వస్తువు, అబామినేషన్ ఆఫ్ డెసలేషన్. అంటే అబామినేషన్ దట్ కాజెస్ డెసలేషన్ అని అర్థం. నాశనకరమైన హేయ వస్తువు ఇక్కడ పెడతాడని మనము దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయము, 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం, ఇలా చాలా చోట్ల రాయబడింది. తర్వాత ఈ సంఘటనల కాలంలోనే క్రీస్తు విరోధి బహుశా యుద్ధములోనో లేదా కూనీలోనో తీవ్రంగా చంపబడతాడు. తెలియదు, మనకు ఖచ్చితంగా తెలియదు యుద్ధంలోనా లేకపోతే ఎవడన్నా కూలి చేస్తాడా అనేది తెలియదు, కానీ చాలా తీవ్రంగా అతడు చంపబడతాడని దానియేలు గ్రంథం 11:45, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ టైంలో 7వది సాతాను పరలోకం నుండి పడద్రోయబడి ఇశ్రాయేలుతో యుద్ధము మొదలు పెడతాడు. పరలోకం నుంచి పడద్రోయబడి సంపూర్ణంగా ఇంకా ఇప్పుడు లాస్ట్ ఇది ఫైనల్ అంటారు యుద్ధం మొదలు పెడతాడు. అప్పుడు అతడు ప్రకటన గ్రంథంలోని 2 క్రూర మృగాలను మరియు క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త, అంటే వీళ్ళే కదా 2 క్రూర మృగాలు, వీళ్ళను ఇశ్రాయేల్ని హింసించడానికి వాడుకుంటాడు వీళ్ళిద్దరిని. అంటే ఏమంటారంటే అన్హోలీ ట్రినిటీ అంటారు దీన్ని. సేటన్, యాంటీ క్రైస్ట్ అండ్ ఫాల్స్ ప్రాఫిట్, అన్హోలీ ట్రినిటీ. మన హోలీ ట్రినిటీలోనేమో ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్ కదా, అలాగే అన్హోలీ ట్రినిటీ కూడా ఉంది. అండ్ దెన్ నమ్మకమైన ఇశ్రాయేలు శేషము నేటి జోర్డాన్ లోని పెట్రా అనే ప్రాంతంలోకి పారిపోతుంది. వీరు దాటికి తట్టుకోలేక పెట్రాకు పారిపోయి అక్కడ శ్రమకాల శేషం అంతా, అంటే మిగిలిన కాలం అంతా కూడా దైవిక కాపుదల పొందుకుంటారు.
అసలు ఆ ఏరియాని గురించి నేను చదివే పుస్తకంలో అదట న్యాచురల్ ఫోర్ట్రెస్ అంటారు. న్యాచురల్ ఫోర్ట్రెస్, పెద్ద పెద్ద ఏమంటారు కొండలు, ఇసుక కొండలు పెద్ద పెద్దవి ఉంటాయట. ఒక చోట అంటే దాని లోపలికి వెళ్ళడానికి ఒక తలుపులాగా ఒక చోట ఉంటుందట. అంటే ఎవరైనా రావాల్సిందే దాని గుండా రావాలి. అలా వస్తే యాక్చువల్ గా మనుషులు రాకుండా ఒక 5-6 మంది అక్కడ సైనికులు ఉండి వచ్చినట్టు నరికేసి శవాలను తీసి పక్క పెట్టేయచ్చంట. వచ్చి ఎంతమంది వస్తే అంతమంది వచ్చినట్టు నరకడం, ఏమంటారు చంపేయడం, శవాలను పక్క పెట్టడం. అట్లా దే కెన్ ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ హ్యూమన్ ప్రొటెక్షన్, ఇట్ ఈస్ గాడ్స్ ప్రొటెక్షన్. దేవుడు చాలా అద్భుతమైన రీతిలో వాళ్లకు ప్రొటెక్షన్ ఇస్తాడు అని మనం మత్తయి సువార్త 24:16 నుంచి 20, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 15 నుంచి 17 వచనాల వరకు మనం చూస్తాం. సర్వలోకం ఆశ్చర్యానికి గురైనట్లుగా క్రీస్తు విరోధి అద్భుతంగా మరణం నుండి లేస్తాడు. కొంతమంది గ్రంథకర్తలు ఏమంటారంటే వాడు చావు దెబ్బ తగిలింది కానీ చచ్చిపోలేదు, ఇట్స్ ఎ ఫాల్స్ రిజరక్షన్ అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారంటే లేదు, గాడ్ అలౌస్, he cannot resurrect himself like that, nobody can do that, but God can do it. So God allows that thing to happen so that people will be deluded. అంటే ఎంత చెప్పినా వినని వాడిని ఏం చేస్తాడంటే బ్రహ్మపరచు ఆత్మకు అప్పగిస్తాడు దేవుడు. అల్టిమేట్ అన్నట్టు అది. నువ్వు వినవా, ఎంత చెప్పినా వినవా. అలాగైతే నువ్వు ఏదైతే నమ్మాలనుకుంటున్నావో, ఏ మోసమైతే నమ్మాలనుకుంటున్నావో, ఏ భ్రమలోనైతే ఉండాలనుకుంటున్నావో అక్కడే ఉండిపోవని వాళ్ళకి శాపం పెట్టేస్తున్నాడు. ఆ మాట 2వ తెస్సలోనిక పత్రికలో 2వ అధ్యాయంలో రాయబడింది. భ్రమపరచు ఆత్మలకు దేవుడు అప్పగించడం జరుగుతుంది. అంతెందుకు మనకు రోమ పత్రికలో ఉంది కదా 1వ అధ్యాయంలో, God gave them over. ఫైనల్ స్టేజ్ లో God gives people over to whatever they desire. గ్రీక్ లో అపోడిడోమాయ్ అనే పదం ఉపయోగించారు కనుక పారాడిడోమాయ్ అనే పదం ఉపయోగించారు. సో అంటే God gives them over అంతే. సో ఏమైపోద్ది అంటే ఈ క్రీస్తు విరోధి లేచినప్పుడు అమ్మ దెబ్బకు లోకమంతా ఆశ్చర్యంతో వారిని వెంట వెళ్తారు. మరింత పవర్ఫుల్ గా వెంట వెళ్ళడం జరుగుతుంది. మరణ పునరుత్థానం తర్వాత క్రీస్తు విరోధి పునరైక్య రోమా సామ్రాజ్యం అంటే రివైవ్డ్ రోమన్ ఎంపైర్. అదేంటి రోమన్ ఎంపైర్, రివైవ్డ్ రోమన్ ఎంపైర్ ఏంటి అని అంటే, ఎస్, ఇన్ ద ఎండ్ టైమ్స్ లో రివైవ్డ్ రోమన్ ఎంపైర్ ఉండాలి. రోమన్ ఎంపైర్ లేదు కానీ దాని భావజాలం ఉంది ప్రతి దేశంలో. ఇప్పుడు మనం కూడా రోమన్ న్యూమరల్స్ రాస్తాం కాదా, భావజాలం చచ్చిపోలేదు, కల్చర్ చచ్చిపోలేదు. ఆయా ప్రజలు వాటిని తమ స్వంతగా చేసేసుకున్నారు. ద రోమన్ కల్చర్ హ్యాస్ బికమ్ అవర్ కల్చర్. బై ద వే, ఓకే, ఎవరైనా మీలో ఈ మధ్యలో ఈ సమ్మర్ లో పెళ్లి చేసుకుంటున్నారా? ఎవరైనా చేసుకునే పని అయితే మీరు గమనించాలి, దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ క్రిస్టియన్ మ్యారేజ్. అదేంటి ఇట్లా అంటున్నాడు అన్న అనుకునేది మీరు. ద సో కాల్డ్ క్రిస్టియన్ మ్యారేజ్ దట్ వి ఫాలో, ఇప్పుడు మనం క్రిస్టియన్ మ్యారేజ్ అనేది ఒకటి ఫాలో అవుతాం కదా, అది యాక్చువల్ గా రోమన్ కల్చర్. అది దాన్ని రోమన్ క్యాథలిక్ వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ తీసేసుకున్నారు, కొంచెం ప్రార్థన కలిపేశారు. దానికి మనము ఏం చేసామంటే ప్రొటెస్టెంట్స్ బయటకు వచ్చేసాం కదా 500 సంవత్సరాల కిందట, మనం కొద్దిపాటి మార్పులతో దాన్ని కంటిన్యూ చేస్తున్నాం అంతే. ఇప్పుడు అమ్మాయి వెయిలు వేసుకోవడం అది ఏంటో ఏమనుకుంటున్నారు, వెయిలు అది, లేకపోతే అమ్మాయి పక్కల తోడి పెళ్లి కూతురు, అబ్బాయి పక్కల తోడి పెళ్లి కొడుకు, ఇదంతా కూడా రోమన్ కల్చర్. ఇది రింగు పెట్టడం రోమన్ కల్చర్. కేక్ కట్ చేయడం మా చిన్నతనంలో పల్లెటూరులో, ఇప్పుడు అంటే సిటీలో అందరూ కేక్ కట్ చేస్తున్నారు అనుకోండి, పల్లెటూరులో కూడా కట్ చేస్తున్నారు ఇప్పుడు. కానీ మా చిత్రంలో ఈవెన్ పెద్ద పెద్ద దాంట్లో కూడా అట్లా కేక్ కట్ చేసే వాళ్ళు కాదు. ఇప్పుడు కేక్ కట్ చేస్తాం. కేక్ లేకుండా క్రిస్టియన్ మ్యారేజ్ ఉంటుందా? కేక్ కట్ చేయకుండా ఉండదు. డూ యు నో దట్ కేక్ కటింగ్ ఈస్ అ పార్ట్ ఆఫ్ రోమన్ కల్చర్. ఇట్స్ అ రోమన్ కల్చర్. దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ క్రిస్టియన్ మ్యారేజ్ అనేది కాదు. అది కల్చర్ ఎక్కడి నుంచో తీసేసుకున్నాము, దానికి కొంచెం ఇండియన్ కల్చర్ కలుపుతాము, కొంచెం అది కలుపుకుంటాము, అన్ని కలుపుకొని కలగూర గప్ప చేసేసి క్రిస్టియన్ దానికి 2 ప్రార్థనలు లేకపోతే ఇంకా అవి ఇవి కలిపేసి క్రిస్టియన్ అనుకుంటున్నాం. ఓకే, బట్ ఎనీవేస్
What I am trying to say is Roman culture did not die. It is still there all over the world in almost every country. We follow వాళ్ళ ఏమంటారు న్యూమరికల్ సిస్టమ్ ఫాలో అవుతున్నాం, మనము ఇంకా చాలా చాలా విషయాలు ఫాలో అవుతూ ఉన్నాం. సో అలాగే చాలా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. కానీ బట్ ఏం చేస్తాడు అని అంటే 10 మందితో ఒక రివైవ్డ్ రోమన్ ఎంపైర్ స్టార్ట్ చేస్తాడు. అది స్టార్ట్ అయిందా ఇదేంటి, దీని దాని మీద చాలా రాశారు. రివైవ్డ్ రోమన్ ఎంపైర్ యాక్చువల్లీ ఇట్ హెస్ బిగన్. డూ యు నో దట్ సెక్యులర్ మ్యాగజైన్స్ లో రాస్తూ ఉన్నారు. సెక్యులర్ మ్యాగజైన్స్ లో కమింగ్ అగైన్ అని. కమింగ్ అగైన్ అంటే ఇంతకు ముందు ఉండిండాలి కదా. ఇంతకు ముందు ఎప్పుడు ఉండింది? ఎప్పుడో ఉండింది. రోమా సామ్రాజ్యం మధ్యలో కనుమరుగైపోయింది సామ్రాజ్యంగా. మళ్ళీ ఇప్పుడు యూరోపియన్ కామన్ మార్కెట్ అనేది ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి. వాటికి అన్ని పేర్లు, సంవత్సరం, ఏ సంవత్సరంలో ఏ దేశాలు జాయిన్ అయిపోయినాయి దాంట్లో. ఇప్పుడు యూరో ఏమంటారు, వాళ్ళ కరెన్సీ సపరేట్ ఉంది కదా, 2000 నుంచి కదండి యూరో కరెన్సీ స్టార్ట్ అయింది. యూరో కరెన్సీ స్టార్ట్ అయింది. దే హ్యావ్ యూనో యూరోపియన్ కంట్రీస్ లో ఉండే సిస్టమ్ వేరు, అమెరికన్ సిస్టమ్ వేరు. సో ఆల్రెడీ రివైవ్డ్ రోమన్ ఎంపైర్ ఆల్రెడీ సూత్రప్రాయంగా స్టార్ట్ అయ్యింది. ఇవన్నీ జరగాలి అని బైబిల్లో రాశారు. మన కళ్ళ ఎదుటనే జరుగుతున్నాయి. చూడండి, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవి మన తరంలోనే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. సో వాడు ఏం చేస్తాడంటే 10 మంది రాజులను తన రాజకీయ ఎత్తుగడలతో తన స్వాధీనంలోకి తెచ్చుకుంటాడు. ఇందులో 3 చంపేస్తాడు. క్రీస్తు విరోధి మిగతా 7 తాను లోపరుచుకుంటాడు. ఆ 3 చంపేసి 7 లోపరుచుకుంటాడు. ఆ తర్వాత 2 సాక్షులు పరలోకం నుండి 3.5 years పరిచర్య చేయడం కోసం దేవుడు పంపిస్తాడు. వాళ్ళని ఎవడు చంపలేడు, వాళ్ళే చంపుతారు. అవసరమైతే మనుషుల్ని అగ్ని చేత చంపడం జరుగుతుంది. నీళ్లను రక్తంగా మార్చేస్తారు. ఎవరు ఈ 2 సాక్షులు అని అంటే వారి గుర్తింపును గూర్చి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఏలియా మోషే అంటారు, కొంతమంది ఏలియా హానోకులు అంటారు. ఏలియా హానోకు అని చెప్పడానికి గల కారణం ఏంటంటే వాళ్ళిద్దరు చావకుండా పరలోకానికి వెళ్ళిపోయారు. కానీ బైబిల్లో రాయబడింది ఇట్ ఈస్ అపాయింటెడ్ అంటు మెన్ వన్స్ టు డై. కాబట్టి దాన్ని ఏమంటారంటే ఆ వచనాన్ని తీసుకుని కొంతమంది వాళ్ళు చచ్చిపోలేదు కదా కాబట్టి వాళ్ళు వచ్చి చనిపోవాలి, అందుకోసమే వాళ్ళే ఉంటారు అని కొంతమంది అంటారు. బట్ అది అట్లా కాదు. ఇప్పుడు కొంతమంది 2 సార్లు చచ్చిపోయారు మరి బైబిల్లో, తెలుసా మీకు? 2 సార్లు పాత నిబంధనలో కొంతమంది చనిపోయిన వాళ్ళు లేపారు కదా, మళ్ళీ వాళ్ళు చనిపోయారు కదా. ఏమి ఇప్పటికీ కూడా ఉన్నారా? వాళ్ళు లేరు కదా. అలాగే కొత్త నిబంధనలో చనిపోయిన వాళ్ళని లేపాడు కదా యేసు ప్రభు. అపోస్తలు లేపారు కదా, వాళ్ళు మళ్ళీ చనిపోయారు కదా. సో అక్కడ ఏంటంటే జనరల్ ప్రిన్సిపల్ అది. ఇట్ ఈస్ ఇఫ్ అ పర్సన్ హ్యాస్ టు డై హీ విల్ డై ఓన్లీ వన్స్ అకార్డింగ్ టు ద బైబిల్. 1000 తిరిగి మరో జన్మ అనేది లేవు బైబిల్లో అని చెప్పడం కోసం ఆ మాట రాశారు. బై ద వే యేసుప్రభు వచ్చినప్పుడు ఇప్పుడే వచ్చాడు అనుకోండి, మనలో యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు మనం చావకుండానే మార్చబడి పరలోకానికి వెళ్తాం కనుక దట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ నాట్ వెరీ కన్విన్సింగ్. సో కొంతమంది బట్ ఎవరు ఏమైనప్పటికీ కూడా నేను కొన్ని రుజువులు రాశాను. వీళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళు అయి ఉండొచ్చు అని. అవన్నీ మీరు ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ రీడ్ దట్. ఓకే, వారి పరిచర్య ఏంటంటే వారు దేవుడు పంపిన సాక్షులు, వారు దేవుడు పంపిన ప్రవక్తలు, వారు బహుశక్తి గల వారు, వారిని ఎవరు చంపలేరు. వర్షము రాకుండా ఆపేయగలిగిన వాళ్ళు, నీళ్లను రక్తంగా మార్చినట్టుగా చేశారు. చివరికి వాళ్ళు చంపబడిన దేవుడు వారిని లేపి పరలోకానికి తీసుకెళ్తారు. సో ఇది మనకు మధ్య భాగంలో ఈ 2 సాక్షులు పంపబడడం అనే దాన్ని గురించిన విషయాలు మనము చూస్తాం. సో ఇక 2వ భాగంలోనికి వస్తే క్రీస్తు విరోధి దేవదూషణ చేయడం, అబద్ధ ప్రవక్త గొప్ప సూచనలు అద్భుతాలు చేసి ప్రజలందరినీ కూడా, ప్రపంచంలోని ప్రజలందరినీ కూడా ఈ ఫాల్స్ రిలీజియన్ ఫాలో అయ్యేటట్టుగా చేస్తాడు. ఓకే, ఈ అబద్ధ ప్రవక్త ఎవరు ఏంటి అనేది కూడా దాని గురించి కూడా మనం చూసుకోవచ్చు. మొత్తానికి ఏం జరుగుతుంది అంటే ఆ తర్వాత
ఆ రెండవ భాగంలో 7 బూరలు ఊదబడతాయి. ఒక్కొక్క బూర ఊదినప్పుడు అక్కడ ఉండే శ్రమలు చాలా తీవ్రంగా ఉంటాయి. అసలు మొత్తము ఎకాలజీ అంతా దెబ్బతింటుంది, చాలా తీవ్రంగా ఉంటుంది. మనుషుల్లో 3వ భాగం చచ్చిపోతారు. కెన్ యూ ఇమాజిన్ విత్ ఇన్ స్మాల్ స్పాన్ ఆఫ్ టైమ్ లో ఇప్పుడు 750 కోట్ల మంది ఉంటే వీళ్ళలో 3వ వంతు థర్డ్ ఆఫ్ ద పాపులేషన్ చచ్చిపోతే ఎట్లుండాలో ఊహించుకోండి అసలు. అంటే పరలోకానికి ఎత్తబడిన వాళ్ళను పక్కబెట్టేసి మిగతా ఉన్న వాళ్ళనే చూసుకున్నాం. ఊరికే నర వధ అంతేగా, ఎక్కడ చూసినా చాలా అవి చదవాలి మీరు. యాక్చువల్ గా ఏమంటారు, రెవల్యూషన్ లో ఉండే ఆ ఇన్ఫర్మేషన్ చదివితే అవుతుంది. ఆ తర్వాత 7 పాత్రలు అవి అయితే ఇక లాస్ట్ ఆ 7 ఏళ్ల శ్రమల కాలపు చివరి భాగంలో కుమ్మరించబడతాయన్నట్టు, ఒకదాని తర్వాత ఒకటి చాలా త్వరగా ఆ అవి అవి అంటే వాటి ఆ తీర్పులు దేవుడు విడుదల చేయక మునుపు దేవదూతలు ఇట్లా ఆగి అయ్యో భూనివాసులకు అయ్యో 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 అని రోదన చేస్తూ ఉన్నారు. ఎవడు తాళగలుగుతాడు దేవుని యొక్క ఉగ్రతకు తాళగలిగిన వాడు ఎవడు అన్నట్టుగా వాళ్ళు ఆ విధంగా అడుగుతూ ఉన్నారు. ఆ తర్వాత ఈ శ్రమల కాలపు ముగింపులో పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇది లాస్ట్ కాదు, బట్ ఇట్ ఈస్ వెరీ మేజర్ వార్. దీన్ని ఏమంటారంటే ఆర్మెగిడ్డాన్ అంటారు. దీని మీద చాలా సినిమాలు కూడా వచ్చాయి అనుకోండి, ఆర్మెగిడ్డాన్ అని. అంటే పీపుల్ థింక్ దట్ దిస్ ఇస్ ద లాస్ట్ వార్ అని. కాదు, ఇంకోటి కూడా ఉంది. అయితే ఈ లాస్ట్ లో చాలా ఇది భయంకరంగా ఉంటుంది ఈ యుద్ధం కూడా. యేసుక్రీస్తు ప్రభు ఆ టైంలో మొత్తం లోకమంతా కూడా ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళు చేతులు ఎత్తేస్తే ఆ టైంలో వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకోవడం జరుగుతుంది. యాజ్ అ నేషన్ దే విల్ టర్న్ టు ద లార్డ్. అంటే ఒకడో ఇద్దరో సమ్ ఇండివిజువల్స్ మే నాట్ ట్రస్ట్, బట్ యాజ్ అ కంట్రీ, కంప్లీట్ గా యాజ్ అ కంట్రీ, యాజ్ అ నేషన్ దే విల్ టర్న్ టు ద లార్డ్. ఇప్పుడు ఏమంటారు, క్రిస్టియన్ కంట్రీ అంటారు, అందరు నమ్ముకున్నారు, అందులో కాదు కదా. అట్లా యాజ్ అ నేషన్ దే విల్ టర్న్ టు ద లార్డ్. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు సంఘముతో పైన ఉన్నాడు కదా పరలోకంలో, ఆ సంఘముతో దేవదూతలతో ఆయన భూలోకానికి దిగి రావడం జరుగుతుంది. ఒలీవ కొండ మీద నుంచి పైకి ఆరోహణమై వెళ్ళిపోయాడు కదా, అదే ఒలీవ కొండ మీద కాలు పెడతాడు. ఆ ఒలీవ కొండ, దేర్ విల్ బి టోపోగ్రాఫికల్ చేంజెస్ వెన్ క్రైస్ట్ కమ్స్. మొదటిసారి వచ్చినప్పుడు చాలా దీనంగా వచ్చాడు, గొర్రె పిల్లలాగా వచ్చాడు. రెండవసారి చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి. ఏమంటారు, క్రానికల్స్ ఆఫ్ నార్నియాలో సింహం గర్జిస్తే ఎలా ఉంటది, వాముగా అసలు అది ఊరికే మనం కొంచెము ఆ డిజిటల్ సౌండ్ లో వింటేనే ఇంత భయంకరంగా ఉంటే రియాలిటీ ఎట్లుంటుందో ఊహించుకోండి. దేర్ విల్ బి టోపోగ్రాఫికల్ చేంజెస్. రెండు నేల ఇట్లా మధ్యలో ఇట్లా ఆ రెండు భాగాలుగా విడిపోతుంది, పెద్ద లోయ ఏర్పడుతూ ఉంది. అసలు రక్తము గుర్రపు కళ్యాల వరకు పారుతుందనంది. అంటే ఎంత మందిని చంపడం జరుగుతుందా అంటే అది లిటరలా లేకపోతే అలంకారమా, స్టిల్ వి ఆర్ నాట్ వెరీ షూర్ అబౌట్ దట్. బట్ వాట్ ఈస్ ట్రూ, అందులో ఎంత మట్టుకు మనం తెలుసుకోవచ్చు. లిటరల్ అయినా లేకపోతే ఇంకోటి అయినా కానీ, నాన్ లిటరల్ అయినప్పటికీ కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి టూ బిగ్ ఫర్ అస్ టు ఫ్యాథమ్. ఇక మనం దాన్ని అంగీకరించాలి అంటే దాన్ని ఎట్లా స్వీకరించాలో, ఎట్లా మనము ఫాలో కావాలో కూడా తెలియని పరిస్థితి భయంకరంగా ఉంటుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇశ్రాయేలీయులను కాపాడి ఆయన పెట్రాకి వెళ్తాడు. పెట్రోల్ అక్కడ ఉన్నారు కదా, వాళ్ళని అందరినీ తీసుకుని వస్తాడు, కాపాడడం జరుగుతుంది. క్రీస్తు విరోధిని, సాతానుని, అబద్ధ ప్రవక్తను ఆయన జయించడం జరుగుతూ ఉంది. సర్వలోక రాజులను జయించడం జరుగుతుంది. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా క్రీస్తు విరోధిని, అబద్ధ ప్రవక్తను అగ్ని గంధకములతో మండు గుండములో పడవేయడం జరుగుతుంది. 19వ అధ్యాయంలో ఉంది ఆ స్టోరీ. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో. అంటే ఏంటి, ఇప్పుడు ఉంది కదా నరకం. అంటే ఇప్పుడున్న నరకాన్ని ఏమంటారు అంటే ఇంటర్మీడియట్ హెల్ అంటారు. దట్ ఈస్ ఇటర్నల్ హెల్.
నౌ ఇప్పుడున్నది ఇంటర్మీడియట్ హెవెన్. ఇప్పుడున్న హెవెన్ కూడా ఇంటర్మీడియట్ హెవెన్. అండ్ ఇటర్నల్ హెవెన్ ఏమో మనకు 22వ అధ్యాయంలో కనబడుతుంది. 21, 22 అధ్యాయాల ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. కనుక ఫస్ట్ పీపుల్ టు బి థ్రోన్ ఇన్ టు ది ఇటర్నల్ లేక్ ఆఫ్ ఫైర్ will be Antichrist and the false prophet. ఆ తర్వాత అందరూ చనిపోవడం జరుగుతుంది, అందరినీ చంపేస్తారు. No unbeliever will be left. Do you know that? No unbeliever will be left. Only the believers will be left. ఎంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి ఊహించుకొని ప్రపంచ జనాభాను అంతటినీ కూడా వధించడం జరుగుతుంది. క్రీస్తు ప్రభు దావీదుకు చేసిన నిబంధన ప్రకారం ఆయన దావీదు కుమారుడిగా యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలవలసిన వాడుగా ఆయన రాజ్యము స్థాపించాలి. అది అలంకారంగా చాలా మంది చూస్తారు. నేను రాసే అది అలంకారం కాదు, అక్షరార్థం. ఎందుకు అక్షరార్థం అనంటే అబ్రహాముతో చేసిన నిబంధన కానీ, దావీదుతో చేసిన నిబంధన కానీ, పాలస్తీనా నిబంధన కానీ, ఈ 3 నిబంధనలు అక్షరార్థంగా నెరవేర్చబడాలి. వీటిని ఈ నిబంధనలో ఏమంటారంటే ఇవి అన్కండిషనల్ కావెనెంట్స్. దే ఆర్ నాట్ బేస్డ్ ఆన్ హౌ ద Jewish people will respond. It is how God will respond to his people ultimately. కనుక 7 ఏళ్ల శ్రమల కాలము ముగించబడుతుంది. 75 దినాల విశ్రాంతి ఉంటుంది. ఈవెన్ నంబర్ కూడా ఉంది 75 రోజులని. దానియేలు గ్రంథం 12 వచనంలో. ఎందుకు ఈ 75 రోజులు ఉంటుంది అనంటే క్రీస్తు విరోధి మరియు అబద్ధ ప్రవక్త నరకంలో పడవేయబడాలి. హేయ వస్తువు దేవాలయంలో నుండి తీసివేయబడాలి. ఇశ్రాయేలుకు తీర్పు జరగాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఉన్నది. అన్య జనాంగములకు తీర్పు జరగాలి. సాతానును అగాధములో పడవేయాలి. పాత నిబంధన మరియు శ్రమల కాలపు పరిశుద్ధుల పునరుత్థానులై తీర్పు తీర్చబడాలి. దీనంతటి కొరకు 75 దినాలు నిర్ణయించబడింది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభిస్తాడు. దాన్ని ఏమంటారంటే మిలేనియల్ రెయిన్ ఆఫ్ క్రైస్ట్ అంటారు. మిలేనియల్ రెయిన్ ఆఫ్ క్రైస్ట్. ఇదంతా అక్షరార్థం. అయితే ఆ టైంలో సాతానుని బంధించడం జరుగుతుంది. కొంతమంది ఇప్పుడే మిలేనియంలో ఉన్నామంటారు. మరి సాతానుడు బంధించబడ్డా? సాతానుడు బంధించబడ్డాడు. క్వశ్చన్. బంధించబడితే నేను చాలా క్వశ్చన్స్ అడిగాను. నా పుస్తకంలో చాలా క్వశ్చన్స్ అడిగాను. Do they make sense? Many references. Do they make sense? They don't make any sense. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు ఏమైంది అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొని ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఆయన కొరకు బ్రతికిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇదే శరీరంతో 1000 ఏళ్ల పరిపాలనలో ప్రవేశిస్తారు. ఇదే శరీరంతో. మనమేమో మార్చబడిన శరీరం, మహిమ శరీరము లేదా పునరుత్థాన శరీరంతో మనం ప్రవేశిస్తాం. అంటే మనల్ని తీసుకొని వస్తాడు కదా, అక్కడి నుంచి తీసుకొని వస్తాడు తనతో పాటు. కిందికి భూలోకానికి వచ్చినప్పుడు తీసుకొని వస్తాడు. సో మనం ఇలా ప్రవేశిస్తాం, వాళ్ళేమో ఇదే శరీరాలతో ప్రవేశిస్తారు. ఇదే శరీరాలతో ఎవరైతే ప్రవేశించారో వాళ్ళు మరలా పెళ్లి చేసుకుని పిల్లలు కానీ మామూలుగా కుటుంబ జీవితం ఎలా ఉంటుంది ఈ లోకంలో. ఇంకా అప్పుడు మళ్ళీ ఇప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలంలో నాశనం అయిపోయిన ఎకాలజీ అంతా కూడా, ఎన్వైరన్మెంట్ అంతా కూడా అంతటినీ సస్యశ్యామలం చేసేస్తుంది. ఈ 1000 ఏళ్ల పరిపాలనలో యుద్ధం అనేది ఉండదు. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేమును సెంట్రల్ ప్లేస్ గా చేసుకొని, కేంద్రంగా చేసుకొని అక్కడి నుంచి సర్వలోకాన్ని ఫిజికల్ గా హీఈస్ గోయింగ్ టు రూల్. అండ్ యెషయా గ్రంథంలో లెక్కలేనన్ని వచనాలు ఉన్నాయి. they don't make sense if you spiritualize them. యుద్ధాలు ఉండవు. ప్రజలంతా శాంతి సమాధానాలతో హ్యాపీగా బ్రతుకుతారు. కొంత అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా, విపరీతమైన అనారోగ్యం ఇప్పుడుండే మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ, ఏమంటారు అవిటితనం కానీ అలాంటివి ఏవి ఉండవు. మంచిగా ఉంటారు ప్రజలు. అంటే ఈ ఫిజికల్ గా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకు అవి కొంత మేరకు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ఉండవు. బట్ దే విల్ బి వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇఫ్ సంబడి డైస్, ఒక లెట్స్ సే 100 ఏళ్ళకి చచ్చిపోయారు అనుకోండి, చచ్చిపోతే నిండు వృద్ధులు చనిపోయారు అని అనుకోరట. అయ్యో పసికని చచ్చిపోయాడే,
ఎంత చిన్న వయసులో ఏమైందో ఏమో ఈ అబ్బాయికి 100 ఏళ్లలో చచ్చిపోయాడు. ఎందుకనంటే పీపుల్ విల్ లివ్ లాంగ్ లైఫ్స్. అగైన్ మళ్ళీ పాత నిబంధనలో 4వ అధ్యాయంలో ఉంది కదా, 4-5 అధ్యాయాల్లో ఆ టైప్ లో ప్రజలు చాలా దీర్ఘకాలం బ్రతకడం జరుగుతుంది. దేవుడే వాళ్ళ పాపాన్ని బట్టి దేవుడే ఏమంటారు మన వయో పరిమితి తక్కువ చేశాడు. మనం ఆ విషయం మర్చిపోకూడదు. 120 ఏళ్ళు చేసింది కారణం ఇదే. ఆ తర్వాత మళ్ళీ దేవుడు తిరిగి వయో పరిమితి మరలా పెంచబోతూ ఉన్నాడు. ప్రజలంతా చాలా హ్యాపీగా ఉంటారు. మరి మనం ఏం చేస్తామంటే మనము మహిమ దేహాలతో ఉంటాం. అంటే మహిమ దేహం అంటే ఎట్లుంటది, ఏమన్నా గోస్ట్ టైప్ లో ఇలా మూవీస్ లో చూపిస్తారు చూడండి, ఆ టైప్ లో కాదు, ఇట్లే ఉంటాం. కాకపోతే చాలా లిమిటేషన్స్ ఉండవు. ఇప్పుడు యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత ఆయన బాడీకి లిమిటేషన్స్ లేవు కదా, ఆ టైప్ లో ఉంటాయి అన్నట్టు. మనకి ఆయన శరీరంలో ఒక సమరూపమైన శరీరం మనకు ఇవ్వబడుతుంది అని ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది కదా, అట్లా. సో ఉంటారు వీళ్ళు. మిగతా వాళ్ళంతా కూడా మామూలుగానే ఉంటారు. సో వాళ్ళ పిల్లలకి అంటారు. ఏం చేస్తారంటే 1000 ఏళ్ల తర్వాత సాతానుడు రిలీజ్ చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు సాతానుని రిలీజ్ చేస్తాడు. వాడు మొత్తం సర్వలోకమందంతటా ప్రయాణం చేసి సంచరించి మరలా ఒక రిబెలియన్ స్టార్ట్ చేస్తాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనం ఆ విషయాన్ని చూస్తాం. మరలా ఒక రిబెలియన్ స్టార్ట్ చేస్తాం. దాని గోగు మాగోగు యుద్ధం అంటారు. అంటే మధ్యలో జరిగింది కూడా గోగు దాని మిత్రపక్షాల యుద్ధం. ఇది గోగు మాగోగు యుద్ధం అని అంటారు. లాస్ట్ అన్నట్టు, ఇది ఫైనల్ యుద్ధం. ఎవరు ఈ యుద్ధంలో ఎవరు పాల్పొందుతారంటే మనమేం చెడిపోముగా, మనం మళ్ళీ చెడిపోవడం అనేది ఉండదుగా, మనం పర్ఫెక్ట్ అయిపోయి ఉంటాం. కానీ ఇక్కడ భూలోకంలో ఇదే శరీరాలతో 7 శ్రమల కాలంలో అంతా ముగించుకొని దాన్నంతా ముగించుకొని రక్షణ పొంది ఇదే శరీరంతో ప్రవేశించటారు కదా, వాళ్ళు పిల్లలు కానీ అంటారు కదా, వాళ్ళలో నుంచి కొంతమంది అంటే ఇట్ విల్ బి కైండ్ ఆఫ్ అ యూత్ రిబెలియన్. కొంతమంది సాతాను పక్షంగా చేరడం, ఆ తర్వాత కంప్లీట్ గా యేసుక్రీస్తు ప్రభు అందరినీ అణిచివేయడం, చంపేయడం, సాతానుని కూడా తీసుకొని అగ్ని గంధకములతో మండు గుండంలో పడవేయడం జరుగుతుంది. అలా పడవేసిన తర్వాత అక్కడ క్రీస్తు విరోధి, అక్కడ అబద్ధ ప్రవక్త ఇంకా ఉన్నారు. అంటే 1000 ఏళ్ల కిందట పడేస్తే కూడా ఇంకా మాడి మసైపోలేదు, అలాగే ఉన్నారు. అంటే హెల్ ఈజ్ ఇటర్నల్, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత లాస్ట్ తీర్పు జరుగుతుంది. ఇది ఎవరికి అంటే ఇది కయ్యను మొదలుకొని ఎవడైతే యేసుప్రభుని నమ్ముకోలేదో, ఎవరైతే దేవుని నమ్ముకోలేదో వాళ్ళందరూ కూడా అవిశ్వాసుల యొక్క పునరుత్థానం. ఇది అంటే పునరుత్థానం విశ్వాసులకు ఉంటది, అవిశ్వాసులకు ఉంటది. ఇది అవిశ్వాసుల పునరుత్థానము కనుక భూమి పుట్టినది మొదలుకొని ఎవరైతే యేసుప్రభుని నమ్ముకోలేదో, ఈ విషయం మనకు 20వ అధ్యాయము 11 నుంచి 15 వరకు ఉంటుంది. జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వాళ్ళందరూ కూడా అగ్ని గంధకములతో మండు గుండములో పడవేయబడతారు. ఎందుకు వీళ్ళను అంటే జైల్లో నుంచి బయటికి తీసుకొని వచ్చి ఫైనల్ గా తీర్పు తీర్చాలి కదా. మరి వీళ్ళకి ఎవరెవరికి ఎంత శిక్ష విధించాలి. నరకములో దేర్ విల్ బి డిగ్రీస్ ఆఫ్ పనిష్మెంట్. డూ యు నో దాట్? ఐ హావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్. డిగ్రీస్ ఆఫ్ పనిష్మెంట్ ఉంటుంది. కనుక అప్రాప్రియేట్ గా వాళ్లకు శిక్ష విధించడం కోసమని వారిని బయటికి తీసుకొని వచ్చి అందరినీ అగ్ని గంధకములతో మండు గుండములో పడవేయడం జరుగుతుంది. అప్రాప్రియేట్ శిక్ష అప్పటి నుంచి వాళ్ళు పొందుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా పొందుకుంటారు, ఎప్పుడేమో నిద్రావస్థలో లేరు. కానీ అప్రాప్రియేట్ వాళ్ళు చేసిన ప్రతి దానికి తగిన రీతిగా శిక్ష పొందుకోవడం. అంటే జైల్లో ఉంటే కూడా అదొక బాధ కదా. కానీ శిక్ష విధించారు, ఉరి శిక్ష విధించారు అనుకోండి, అప్పటి వరకు జైల్లో వాడు తిరుగుతూనే ఉన్నాడు. కానీ ఉరి శిక్ష విధించిన తర్వాత వారి పరిస్థితి ఘోరంగా ఉంటుంది అట్లా. సో ఆ విధంగా పాపుల అంతిమ తీర్పు, దీన్ని ఏమంటారంటే వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ అంటారు, ధవల సింహాసనపు తీర్పు. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడుండే ఆకాశం భూమిని రెనోవేట్ చేయడం జరుగుతుంది. కొంతమంది ఏమంటారంటే కంప్లీట్ గా నాశనం చేసేస్తాడు అని అంటారు, కానీ నేను నమ్మట్లేదు ఆ విధంగా. రెనోవేషన్ థియరీ నమ్ముతున్నాను. ఎందుకంటే అక్కడ ఉపయోగించబడిన గ్రీక్ పదాలు కానీ లేకపోతే ఉద్దేశం కానీ, ఈ లోకాన్ని సృష్టించిన ఉద్దేశం కానీ వాటన్నిటిని చూస్తే రెనోవేషన్ ఈజ్ అప్రాప్రియేట్. సో దెర్ విల్ బి కంప్లీట్ గా అంటే ఎట్లుంటదంటే కొత్త దానిలాగా అయిపోతుంది. రెనోవేషన్ అంటే కొన్నిసార్లు మనకు రెనోవేషన్ చేసిన ఇల్లును చూస్తే మనం గుర్తుపట్టవచ్చు, కానీ ఇక్కడ గుర్తుపట్టే విధంగా ఉండదు. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. రెండవ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో అలాగే
ఏమంటే అక్కడ మనకు రెనోవేషన్ రాయబడింది. 21వ అధ్యాయం 1వ వచనంలో కూడా రెనోవేషన్ రాయబడింది. ఆ తర్వాత ఇటర్నిటీ ఫ్యూచర్ బిగిన్ అవుతుంది. ఇటర్నిటీ ఫ్యూచర్ అంటే యేసు ప్రభుని నమ్ముకొని వాళ్ళు నిత్య నరకం, నమ్ముకున్న వాళ్ళు నిత్య పరలోకంలో వాళ్ళు ఉంటారు. ఇటర్నిటీ ఫ్యూచర్. పరలోకం ఎలా ఉంటుంది ఏంటి అనేది దాన్ని గురించిన వివరణ, నరకాన్ని గురించిన వివరణ చాలా ఉంది. పరలోకం మీద బై ద వే దేర్ ఇస్ వన్ బుక్ ఇన్ క్రిస్టియన్ ట్రూత్ బుక్ రూమ్. నేను మొన్న వెళ్ళి చూశాను. మీరు ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది. హెవెన్ అనే పుస్తకం దొరుకుతుంది. ఇంతలో 500 పేజీలు. హెవెన్ బై ర్యాండీ ఆల్కాన్. అద్భుతమైన పుస్తకం. మీరు ఆ పుస్తకాన్ని నిజంగా విశ్వాసులు అయి ఉంటే మీరు ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత యూ విల్ సీ ద డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. యూ విల్ వాంట్ టు గో టు హెవెన్. హెవెన్ విల్ బి ఏమంటారు ద డిజైర్ ఆఫ్ యువర్ హార్ట్. హెవెన్ అంటే ఇప్పుడు చాలా మంది everybody wants to go to everybody wants to go to heaven but nobody wants to die అని ఒక మాట అంటుంటారు. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాతనే మరి ఎవరికి పోయేది మనం, లేకపోతే యేసుప్రభువు రావాలి. సో ఆ హెవెన్ గురించి వివరించాడండి. అమేజింగ్. ఆయన 150 పుస్తకాలు చదివాడు హెవెన్ మీద. వాట్ ఎవర్ బుక్ వాజ్ అవైలబుల్ he collected all those books. 150 books చదివి ఆ తర్వాత he wrote that book and he has that humility to say that నేను రాసిన ఈ విషయాలు చాలా కొత్తగా కూడా అనిపించవచ్చు కొంతమందికి. నేను ఎక్కడైనా తప్పు రాసింటే వాక్యానుసారంగా కాకుండా ఎక్కడైనా తప్పు రాసినట్టుగా మీరు వాక్యంలో నుంచి నాకు రుజువు చేయాలి. మీ ట్రెడిషన్స్ లో నుంచి కాదు, మేము ఇట్లా అనుకున్నాము కాదు, అది కాదు. యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్ దట్ ఇదిగో నేను పలానా చోట తప్పు అని నాకు రుజువు చేస్తే నెక్స్ట్ ఎడిషన్ లో ఖచ్చితంగా నేను వాటిని నేను తప్పు చేసిన వాటిని వెనక్కి తీసుకొని కరెక్ట్ రాస్తాను అని చెప్పాడు. హీ హాస్ దట్ and that is a definitive book on heaven today. If you want to read just one book on heaven, it will be that book by Randy Alcorn, Alcorn, Randy Alcorn. So read more about that. There are so many things about heaven I enjoyed. అసలైనా చదువుతుంటే యాక్చువల్గా మేము చదివింది చాలా వరకు చెప్పలేము. ఎన్నో ఉంటాయి కదా. ఇప్పుడు మీకు కూడా తెలుసా, మీరు అందరూ చదువుకున్నలే, చదివిందలా చెప్పగలుగుతామా? మన ఫీలింగ్స్ కూడా కొన్నిసార్లు చెప్పలేము. దానికి యూ గో త్రూ ఆల్ కైండ్స్ ఆఫ్ గ్రేట్ ఫీలింగ్స్. యూ వాంట్ టు గో టు హెవెన్. ఇట్స్ లైక్ దట్. అంటే తొందరగా ఆత్మహత్య చేసుకొని పోవడం అని కాదు. నో, వీ డోంట్ డూ దాట్. అది తప్పు. కానీ ఇఫ్ ద లార్డ్ కాల్స్ యూ టుడే, యూ ఆర్ వెరీ హ్యాపీ టు గో. నథింగ్ స్టాప్స్ యూ. దట్ విల్ బి ద గ్రేట్. అంటే యూ విల్ సే డెత్ ఈస్ గెయిన్ అంటారు. If the Lord gives me death today, death will be gain for me. It's not going to be loss. Okay, I think we'll stop it here. Thank you so much for your patient listening. I think it's a long time, 8:30 aindi, but thank you so much for staying till the last moment. Thank you. We have few questions. Thank you, Sam, for inviting me, and all the team. Thank you so much for inviting me for the Bible study. Thank you. Bye. Anna, can we take a couple of questions? Somebody have a question. Yes. Asha, please. Yeah. Anna, actually 2 questions unde Anna. Okatemo Anna, like what is the difference between Sheol and Hell Anna? And Sheol and Hell Anna. Okay. It's okay. Right, yeah. అది ఒకటి అన్న. ఇంకోటేమో దేర్ ఆర్ అంటే ఇంటర్నెట్ లో ఐ సా ఫ్యూ పీపుల్ హూ బిలీవ్ లైక్ ఓన్లీ అంటే రెవల్యూషన్ లో ఒక నంబర్ మెన్షన్ చేసింది అన్న, అంతమందే హెవెన్ కి వెళ్తారు అని చెప్పి దే బిలీవ్ అన్న. అదేలే ఏంటి 140 ఇప్పుడే చెప్పే కదా. 144. That was the original belief of the Jehovah's Witnesses group. అయితే ఏమైందంటే వాళ్ళు అప్పుడు అనుకోలేదు అంతమంది కంటే ఎక్కువ వస్తారా అనుకున్నారు అన్నట్టు. అంతకంటే ఎక్కువ నమ్ముతారేంటి మన బోధన అని అనుకున్నారు. తీరా చూస్తే నంబర్ దాటిపోయింది. దాటిపోగానే దే చేంజ్ ద డాక్టరేట్. ఏం డాక్టర్ అంటే ఇప్పుడు దే ఆర్ కాల్డ్ హెవెన్ డ్వెల్లర్స్.
అది కొంచెం అంత స్పెషల్ పీపుల్ కి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ యెహోవా సాక్షి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? ఒకవేళ నరకం తప్పించుకోవడం అనుకో, నరకం దే డోంట్ బిలీవ్ ఇన్ హెల్. సో పరలోకానికి వెళ్తే పరలోకం ఏంటి అని అంటే వాళ్ళకు ఈ భూలోకమే పరలోకం. అర్త్ డ్వెల్లర్స్ అంటారు వీళ్ళని, వాళ్ళని హెవెన్ డ్వెల్లర్స్ అంటారు, వీళ్ళని అర్త్ డ్వెల్లర్స్ అంటారు. దే కాల్ ఇట్ పారడైజ్. సో దాట్స్ రాంగ్. ఏమంటారు, యెహోవా సాక్షుల యొక్క బోధ దుర్బోధ అది. వాళ్ళు మార్చుకుంటూ వచ్చారు. బై ద వే యేసుక్రీస్తు ప్రభు 1824లోనే వచ్చాడు తెలుసా మీకు? ఎప్పుడు 1819 కూడా కాదు, 1824లో వచ్చాడంట. ఆ తర్వాత ఏం చేశారంటే మరి రాలేదు కదండి, కనపడట్లేదంటే రాష్ట్రంకి వచ్చాడని 1911 డేట్ ఉంది ఒకటి, సమ్వేర్ ఇన్ 1920s ఆ మధ్యలో ఒక డేట్ చెప్పారు. ఐ హ్యావ్ ఆల్ దట్ ఇన్ఫర్మేషన్. దే kept on changing all these things and they don't believe in the eternality of hell. When Jesus believed in it, they don't believe it. Jesus said, "Depart from me, ye cursed, into everlasting fire." Did he say everlasting fire or only ఏమంటారు కొంతకాలం మాత్రమే ఉంటుంది, టెంపరరీ ఫైర్ అని అన్నాడు? ఎవర్లాస్టింగ్ ఫైర్ ప్రిపేర్డ్ ఫర్ ద డెవిల్ అండ్ హిస్ ఏంజెల్స్. వారి బాధ యుగ యుగములు ఉంటుంది అని నేను నా పుస్తకంలో ఐ మెన్షన్ ఆల్ దోస్ థింగ్స్. బై ద వే దిస్ సియోల్ అండ్ అదంటే అంటే, సియోల్ అంటే హీబ్రూ వర్డ్ అని, హీబ్రూ వర్డ్. ఏడిస్ అనేది గ్రీక్ వర్డ్. అట్లా వేరే వేరే పదాలు ఉన్నాయి హెల్ గురించి వివరిస్తూ, హెల్ గురించి వేరే వేరే పదాలు నేను నా పుస్తకంలో దాదాపుగా దాని వివరణ ఇస్తూ, లెట్ మీ జస్ట్ గివ్ యూ ఎగ్జాక్ట్ గా. పరలోకం నిత్యమా, నరకం నిత్యమా కాదా, నరకము అక్షరార్థమైన ప్రదేశమా కాదా, ఇలాంటివన్నీ కూడా రాసుకుంటూ వచ్చాను. అయితే నరకాన్ని గూర్చి 18 వేరు పదాలు ఉన్నాయి, 18 ఉన్నాయి. షియోల్, హేడీస్, టాటరోస్ అండ్ గెహేనా, ఇవన్నీ గ్రీక్ పదాలు, హీబ్రూ పదాలు. తర్వాత ప్రతీకారము, చెర, సంఖ్యలు, దెబ్బలు, ఏడ్పు, పనులు కొరుకుట, అగాధము, వెలుపటి చీకటి, నాశనం, బాధలు, పురుగు, యునో దీస్ ఆర్ ద వర్డ్స్, డిఫరెంట్ వర్డ్స్ యూజ్డ్ అన్నట్టు. సో నరకము నిత్యము ఉంటుంది. నరకము కూర్చున్న జస్ట్ రీడ్. నరకాన్ని కూర్చున్న కొన్ని ప్రాథమిక సత్యాలు ఏంటంటే, అక్షరార్థమైన ఇట్స్ అ లిటిల్ ప్లేస్, ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ మెమరీస్. You will carry your memories there. It's a place of unquenchable thirst and బాధగల ప్రదేశం, దేవుని కృపకు దూరంగా ఉన్న ప్రదేశం, బాధ, దుఃఖము, కోపము, నిరుత్సాహము ఉండే ప్రదేశం, అన్నిటికీ రెఫరెన్స్ రాశారు. తర్వాత పరలోకానికి ఆవల ఉండే ప్రదేశం, తప్పించుకోలేవు అక్కడి నుంచి. ఎంట్రన్స్ మార్గం ఉంటది కానీ ఎగ్జిట్ మార్గం ఉండదు పరలోకంలో కానీ నరకంలో కానీ. నో ఎగ్జిట్. అంటే వన్స్ యు గో దేర్, యు ఆర్ దేర్, దట్స్ ఆల్, రైట్? అండ్ ఇది నిత్యము ఉంటుంది అన్న దానికి చాలా వచనాలు చూపించడం జరిగింది, దాని వివరణ ఇవ్వడం జరిగింది. పరలోకం గురించి జస్ట్ 2 మాటలు చదువుతారు, జస్ట్ టు గివ్ యూ ఎ ఫీల్. ఓకే, పరలోకం, నేటి పరలోకం ఎలా ఉంటుంది అనేది రాశాను. నిత్య పరలోకం ఎలా ఉంటుంది? నిత్య పరలోకం చాలా అద్భుతంగా ఉంటుంది అని దాని గురించిన వివరణ ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. పరలోకంలో ఏం చేస్తాం మనం అంటే, కొంతమంది అనుకుంటున్నారట ఈ విధంగా తుట్టు అని బుర్రలు వదుకుంటే, ఆల్వేస్ బుర్రలు వదుకుంటుంటారేమో. డిస్కరేజింగ్ అండి, పదే బుర్రలు వదాలంటే కష్టం కదా అని అనుకున్నారట. ఓ పాస్టర్ జెన్యూన్ గా చెప్పాడు, ఐ డోంట్ లైక్ టు గో టు హెవెన్, ఐ వుడ్ రాదర్ సీజ్ టు ఎగ్జిస్ట్ అన్నాడు. ఎందుకంటే బుర్రలు వదడము కానీ అనుకున్నాడంట. మొత్తం ఆ గోల్డెన్ స్ట్రీట్స్ బట్ట ఇస్తారు బట్టి దానికి తుడుచుకుంటూ మంచిగా బాగా మంచి క్లీన్ ఉందా లేదా అని అట్లా చేస్తుంటారేమో. లేకపోతే మన వాళ్ళు కొంతమంది పాస్టర్స్ చెప్పారు హల్లెలూయా 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 ఒకటే. అండ్ సమ్ పీపుల్ థాట్ దట్ హెవెన్ ఈస్ అన్ఎండింగ్ చర్చ్ సర్వీస్. కెన్ యూ ఇమాజిన్ ఇఫ్ ఐ డోంట్ స్టాప్? 1.5 hours కే ఇలాగ అయిపోతుంది. అన్ఎండింగ్ చర్చ్ సర్వీస్. ఒక పాట తర్వాత ఇంకో పాట, ఇంకో పాట తర్వాత ఇంకో పాట, ఇంకో పాట తర్వాత ఇంకో పాట.
People are afraid of going there, that's all devil's lie. Devil's lie. కొంతమంది ఈ మన ఎవరైనా చనిపోతే పాట పాడతారు కదా, భయపడుతుంటారు వాళ్ళు. ప్రియ యేసు రాజులోనే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు అని ఆ పాట పాడుతుంటే మంచిగానే సంతోషంగా పాడుతున్నారు అన్నట్టుంటది. కానీ ఓ వైపేమో ఏమో మరి ఉందో లేదో అలాగా అన్నట్టుగా ఉంది. ఆ పుస్తకం చదవండి, యూ విల్ రియలీ ఎంజాయ్. అద్భుతం, అద్భుతం, మహాద్భుతం. అంటే నేను ఇంకా ఎక్కువ చెప్పలేను ఇంకా, అంతే. ఓకే, ఏం చేస్తాం మనం పరలోకంలో అంటే నేను రాసి చాలా పాటలు పాడతాం, పని చేస్తాం, పై విచారణ చేస్తాం, పంచుకుంటాం, పఠిస్తాం, పరిచర్య పొందుకుంటాం, వేరే పరిచర్య చేస్తాం. యేసు ప్రభు వచ్చి మనకు సర్వ్ చేస్తారనుంది. కెన్ ఇమాజిన్? ఐస్ క్రీమ్ తింటాం. ఏమ్మా ఇష్టమేనా? అమ్మా ఏంజిలేనా, నీకు ఐస్ క్రీమ్ ఇష్టమేనా? వా, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. అరే ఏంటి అన్న, పరలోకం గురించి చెప్పండి, ఐస్ క్రీమ్ గురించి చెప్తున్నాడు అనుకునేది. యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ టేస్టీ. నాన్ వెజ్ ఉండదు అని అనుకుంటున్నా. ఎందుకంటే చావు ఉండదు కాబట్టి నాన్ వెజ్ ఉండదు. నాన్ వెజ్ లేకపోతే ఎట్లా కష్టం కదా అనిపిస్తుందా మీకు? నాన్ వెజ్ లేకపోతే ఏంటి, వెజిటేరియన్ కూడా దేవుడు నాన్ వెజ్ కంటే ఎక్కువ టేస్ట్ గా చేయగలడు, అవునా కదా? సో అంటే ఇంతకు మా చింతనంలో మేము తినే పుచ్చకాయలు చాలా టేస్ట్ ఉండేవి, ఇప్పుడు లేవు. అంటే రాను టేస్ట్ దెబ్బతినింది. ఇంతకు ముందు మామిడి పళ్ళు తింటే ఎంత ఆనందంగా ఉండేదో, ఇప్పుడు దాంట్లో కూడా షుగర్ వేసుకొని తినాల్సి వస్తుంది. అట్లా అయిపోతుంది. అంటే అంత బాగలేవు. కానీ దేవుడు పాపము లేకుండా ప్యూర్ వరల్డ్ ఆఫ్ డిలైట్స్. సో ఇల్లు కట్టే అవకాశం ఉంది. బయట ఇంజనీరింగ్ ఎవరికైనా ఇష్టం ఉంది? నాకు డబ్బులు లేవండి, ఇల్లు బాగా కడతామని అనుకుంటున్నాను, నన్ను ఎవరు చేర్చుకోవట్లేదు అనుకుంటున్నావా? ఓకే, యూ కెన్ డూ ఇట్ దేర్. పాటలు రాసి సంగీతం సమకూర్చడానికి అవకాశం ఉంటుంది. కొందరు పంటలు పండిస్తారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా మీకు ఫార్మింగ్ లో? మంచిగా అలాగైతే మరి అక్కడికి వెళ్ళి మంచిగా బయట ఒక్కొక్క అంటే ఒక లెక్కేసి చేసి చెప్పారు ఒక ఆయన. ఏం చెప్పాడంటే, నూతన యెరూషలేం పట్టణం ఉంది కదా, న్యూ జెరూసలేం విల్ బి ఓన్లీ క్యాపిటల్ సిటీ. దట్ ఈస్ నాట్ ఎంటైర్ హెవెన్, ఓన్లీ క్యాపిటల్ సిటీ. క్యాపిటల్ సిటీ ఎట్లా ఉంటుంది అని అంటే 1500 మైల్స్, స్క్వేర్ మైల్స్ ఉంటుందండి. స్క్వేర్ మైల్స్ అంటే ఇట్లా కూడా లెక్కేయాలి, ఇట్లా ఎత్తు. అంటే ఏమంటారు, మనకు అంతస్తులు ఉండాలి. మొత్తానికి ప్రపంచంలో నువ్వు ఎంత జనరస్ గా పరలోకానికి మనుషుల్ని తీసుకెళ్ళినా, అంటే ఎంతమంది ఉంటారని జనరస్ వేసుకున్నా గానీ, ఒక్కొక్క వ్యక్తికి ఆయన యావరేజ్ క్యాపిటల్ సిటీలోనే 70 ఎకరాల స్థలం ఉంటది. సో మీకు ఇప్పుడు 70 సెంట్ల స్థలం అంటే 70 స్క్వేర్ యార్డ్స్ కూడా లేకపోతే బాధపడకండి. యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ 70 acres ఆఫ్, అంటే ఒక్కొక్కరికి అంత స్థలం ఉంటుంది. అంత ఇస్తారని కాదు, నువ్వు చేసుకుంటే నీకు సంపాదించుకుంటే ఇంకెక్కడే వస్తుంది. బైబిల్లో ఉంది, పరలోకంలో మీ కొరకు మీరు ధనం సమకూర్చుకోండి అని ఉంది. అంటే కూర్చుకునే వారికే ఉంటది. నేను గత వారంలో చెప్పాను, ఇంతకు ముందు క్లాసులో చెప్పాను నేను, మనం ఎలా ప్రభు కోసం బ్రతుకుతాం. యు ఆర్ గోయింగ్ టు బి రీపెయిడ్ in the resurrection of the saints and enjoy that forever and ever in heaven. సో ద్రాక్షవనములు వేయవచ్చు, కొందరు పశువులను పెంచే అవకాశం ఉంది. ఆశ ఉంటే బాయ్స్ కి గుడ్ న్యూస్ చెప్పమంటారా, చేపలు పట్టాలనుకుంటే పట్టచ్చు, సంపూర్ణ తృప్తితో ఉంటారు. సో this is only a sample. You read that book, you will enjoy. Read that book, you will enjoy. Okay, I think yeah, did I answer? Yes, yes, Harsha. Yeah, yes. Thank you. అన్న ఒక్క స్మాల్ నాకు చిన్న Yes. అంటే మనం ఆర్మగెడన్ విషయం దాంట్లో అందరు అన్బిలీవర్స్ అందరు కూడా అంతరించిపోతారు అని విన్నాం కదా. ఆల్ ది అన్బిలీవర్స్ విల్ బి సో 1000-year reign is only for the believers. Okay, so how are the rebellion generation will come? The Ade- next who ade- are born of Yes, wonderful. అదే ఏంటంటే, ఇప్పుడు ఇదే శరీరంతో, అంటే ఇంకా పాప భూయిష్టమైన శరీరమే కదా ఇది. సో ఈ శరీరంలో పాపం నివాసం చేస్తుంది. ఈ శరీరముతో
వెయ్యేండ్ల పరిపాలనలో ప్రవేశించినప్పుడు ఈ శరీరముతో పెళ్లిళ్ళు చేసుకోవడం, పిల్లలను కనడం జరుగుతుంది. అందులో కొంతమంది పిల్లలు మంచోళ్ళు అవుతారు, ఎక్కువ మంది, కొంతమంది చెడ్డలు అవుతారు. ఎందుకంటే ఇదే పాప స్వభావం అంటిస్తాం కదా. ఇప్పుడు మనం ఆదాము పాపం చేశాడు, మనకు పుట్టుకతోనే మనకు కూడా అదే స్వభావంతోనే పుట్టాం. మనం పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టాడు కదా. కాబట్టి వాళ్ళేమో సిన్లెస్ పర్ఫెక్ట్ కాదు. అంటే ఇమాజిన్, సాక్షాత్తు దేవుడే పరిపాలన చేస్తుంటే కూడా రిబెల్ అయ్యే అవకాశం, తిరుగుబాటు చేసే అవకాశం ఉందంటే పాపం యొక్క తీవ్రత ఎంత భయంకరమో మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అంటే ఈవెన్ వెన్ ఎవ్రీథింగ్ గుడ్ ఈస్ గోయింగ్ ఆన్, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం లైఫ్, అన్యాయం లేదు, అక్రమం లేదు, మోసం లేదు, అద్భుతంగా ఉంది. యేసు ప్రభువే రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా ఉండి ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. మోసం చేసే వాళ్ళు ఎవడు లేడు. అంత నువ్వు పంటేస్తే మంచిగా పండుతుంది, ఆరోగ్యం బాగుంది, నీకు పిల్లలు పుడితే 100 ఏళ్ళకి ఎవడన్నా చచ్చిపోతే అయ్యో చిన్నపిల్లడు చచ్చిపోయాడు అని అంటారు. మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ నాట్ డై, దే విల్ ఏమంటారు, దే విల్ బి దేర్ ఆల్ త్రూ. అనారోగ్యము చాలా తక్కువగా ఉంటుంది, రోగాలు ఉండవు. అంటే ఉంటాయి, మామూలుగా ఉంటాయి, కానీ ఇంత ఇప్పుడున్న భారీ స్థాయిలో ఉండవు. బికాస్ అది ఇట్స్ అ టైమ్ ఆఫ్ అన్టోల్డ్ పీస్ అండ్ అన్టోల్డ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ అండ్ ఆల్ దాట్. సో అంత ఉంటే కూడా స్టిల్ పీపుల్ కెన్ రిబెల్. ఆదామవ్వలకు ఏం తక్కువైందని రిబెల్ చేశారండి? సమృద్ధిగా దేవుడు చెప్పాడు కదా, యూ కెన్ ఫ్రీలీ ఈట్ ఆఫ్ ఎనీ ట్రీ ఆఫ్ ద గార్డెన్ అని చెప్పాడు. ఫ్రీలీ, నిరభ్యంతరంగా తిను, ఏం తినాలనుకుంటే తినని. అన్ని పెడితే కూడా ఒక్కటి తినొద్దంటే ఆ ఒక్కదాన్నే తినేసి అనవసరంగా ఇబ్బందుల పాలైపోయారు. ఈ రోజు మనం ఇంతసేపు క్లాస్ తీసుకోవాల్సి వచ్చింది. ఎస్, ఓకే, యా. సో సమ్ ఆఫ్ దెమ్, బికాస్ ఇన్ దిస్ బాడీ కాబట్టి they will become, some of them will become rebellious people. Yeah. Thank you. వినపట్లేదు సామ్, వాయిస్ కొంచెం వీక్ అయింది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఎనీ డౌట్స్ లాస్ట్ టైం అని ఉంటే తీసుకున్నాం, లేదంటే క్లోజ్. అన్న, I have one really tiny question. ఒకటి ఆల్రెడీ మీరు ఆన్సర్ చేసేసారు. ఇంకొకటి, ఈ మిలేనియల్ రూల్ అప్పుడు ఇఫ్ దోస్ నాట్ విత్ గ్లోరిఫైడ్ బాడీస్ వాళ్ళు చనిపోయినప్పుడు, యు సెడ్ విచ్ ఇస్ అ వెరీ స్మాల్ నంబర్, గ్లోరియస్ బాడీస్ లేదు, లైక్ నాట్ పీపుల్, అంటే మిలేనియం రూల్ అయినప్పుడు గ్లోరియస్ బాడీస్ తో మనం వస్తామమ్మా, మనమేం చావమని అయిపోయింది. దట్ ఈస్ కాల్డ్ రిజరక్షన్. No, not as uncle. The other ones, our generation people who have not died yet. Yes, okay. So our rule lo chanipoyina vaadu. And since there's no intermediate heaven then. Yeah. And they're believers. There is intermediate heaven. Oh, there's still. There is intermediate heaven. And that's why మనం ఏం చేస్తామంటే, ఒకవేళ ఈ భూలోకంలో ఉండి ఓసారి పరలోకంకి వెళ్దామని అనుకుంటే కనుక వెళ్ళి రావచ్చు. అంటే నేను నవ్వుతూ చెప్తున్నాను ఆనందం పట్టలేక, బట్ దట్ ఈస్ ట్రూ అమ్మా. నేను అంటే ఊరికి ఏదో జోక్ చెప్తున్నాను అనుకునే, అవుట్ ఆఫ్ మై జాయ్, దట్స్ వాట్, యా, ఇట్ ఈస్ పాసిబుల్ దట్ బికాస్ వీఆర్ ఇన్ ద గ్లోరియస్ bodies, we are capable of transporting ourselves from earth to heaven and heaven to earth, and so పైనుంచి కిందికి అంటే పైనుంచి కిందికి రావడం, కింద నుంచి పైకి వెళ్ళడం. It's up to you. You want to go there and have some time there and then come back. It's up to you. You can visit your. So it is there. It is there. Yeah. Thank you. Welcome. Yes. Thank you, and it's been a great. Amma, you also like ice cream? Me, uncle. We will have a CSI church ice cream there. హైదరాబాద్. ఒక అన్న అన్నాడు, హైదరాబాద్ అక్కడికి వెళ్తేనట, వెళ్ళగానే మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడుగుతారట. అడిగితే హైదరాబాద్ నుంచి వచ్చామంటే వెంటనే కమాన్ వెల్కమ్ అని ఇరానీ చాయ్ ఇస్తారట.
సో ఇరానీ చాయ్ యూ విల్ బి వెల్కమ్డ్ విత్ ఇరానీ చాయ్. కొంతమంది చాయ్ తాగట్లేదు, మరి మీకు ఏమో మరి ఎలా ఉంటుందో. నేను కూడా ఐస్ క్రీమ్ ఇస్తారులే, ఐస్ క్రీమ్ ఇస్తారులే. Yes, go ahead, Sam. Thank you so much, Anna. It's been a great joy, great journey. Like always, listening to you always pumps up our joy and revelation of God. And always ఎప్పుడు ఎక్కువ ఎంత తెలుసుకుంటే ఇంకంత సంతోషం, and want to be more and more closer to God. So this is one series that really encouraged me more. అంటే when I was అంటే దేవుని తెలుసుకున్న తర్వాత కూడా I think eschatology is one thing that I really turned me towards God once again. Thank you so much, Anna. Well, just 1 second, please. Yeah. మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో ఐ థింక్ సెకండ్ కమింగ్ మీద కూడా ఒక 7 1 hour వీడియోస్ ఉన్నట్టున్నాయి. సో ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ గో త్రూ దెమ్, యు ఆర్ వెల్కమ్. రైట్, ఇట్ ఈస్ CBC True Life. Yes. So I just mentioned it in the comment. You guys can check that. So thank you, Anna. Once again, we'll be happy to have you once again in future if possible, whenever there is time on different other topics. Yes. The attributes of God has really challenged many of us, and God used that series to save few people among our youth. We did it last time, and I'm sure this series also has benefited many. Thank you once again for taking time. You can close, Anna. If you can close with a word of prayer. Right. ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సిఎస్ఐ చర్చ్ యవనస్తులు వాక్యం తెలుసుకోవాలనే ఆసక్తితో ప్రభువా వారం వెంబడి వారము మీ సన్నిధికి వచ్చి మీ సన్నిధిలో గడిపేవారు. ఈ వారం అలా గడిపే పరిస్థితి లేనందువల్ల ప్రభువా ఈ విధంగా జూమ్ యాప్ ద్వారా మేము ఈ విధంగా కలుసుకోవడానికి, మీ వాక్యాన్ని నేర్చుకుంటూ సంతోషించడానికి, లోకం పరిస్థితి ఎంత దయనీయంగా ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసుకొని వారిని హెచ్చరించడానికి మీరు మాకు అనుగ్రహించిన అవకాశం కొరకై వందనాలు. ప్రభువా, ఈ ప్రియ బిడ్డలు మరింతగా చదువునట్లు సహాయం చేయండి. ముఖ్యంగా ఏవి నిత్యము వాటిని నిదానించి చూడగలుగునట్లు, వాటి మీద మనసు పెట్టేటట్లు సహాయం చేయండి. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని గ్రహించి నిత్యమైన వాటి మీద ఎక్కువ మనసు పెట్టి బాగా సరైన విధంగా స్టడీ చేసి మీకు మరింత దగ్గరయ్యేటట్లు సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఇంకెవరైనా ఈ రాత్రి వేళ తమ హృదయాన్ని మీకు ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ ఉంటే, ఇదే అనుకూలమైన సమయమని, ఇదే రక్షణ దినమని, ఈ రాత్రే తమ పాపముల విషయమై తాము పాపులని గుర్తించి పాపముల విషయమై పశ్చాత్తాపడి పాపముల నుంచి తొలగిపోతామని మీతో ఒక నిబంధన చేసుకొని, ప్రభువైన యేసే నా దిక్కు అని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లు మీరే కనికరించండి. ఆయన జననం, జీవితం, మరణం, పునరుత్థానం మాకు శరణమని గ్రహించినట్లు సహాయం చేయవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే కనికరించండి. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. శామ్ను బట్టి వందనాలు ప్రభు. ఆయన భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాం. మేలైన మెరుగైన మీ చిత్తానుసారమైన భవిష్యత్తు బిడ్డకు దయచేయండి. వచ్చిన ప్రభు బాయ్స్ అండ్ గర్ల్స్ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అందరినీ దీవించండి. అందరూ మీకు ఇష్టలుగా ప్రభు మీలో ఆనందించే బిడ్డలుగా, మీలో ఆనందిస్తూ కొనసాగే బిడ్డలుగా ప్రభు అనేకులను మీ మార్గంలోనికి నడిపించే బిడ్డలుగా వారిని వాడుకునమని, దీవించమని, మీరు దాచి ఉంచిన ప్రతి మేలు దయచేయవలనని మేలు క్షేమం కోరి మీ దీవెన కోరుతూ ఎంతవరకు ప్రభు మాకు చేసిన సహాయం అంతటిని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు పేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Thank you very much. అందరికీ వందనాలు.